హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి బ్రీఫ్గా, అంటే దాని సిలబస్ గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోబోతున్నాం. తర్వాత ఈ వీడియో తర్వాత నుంచి ఈ సిలబస్లో ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ప్రతి టాపిక్ 1 by 1 ఒక్కొక్క వీడియో లాగా చూసుకుంటూ వద్దాం. సో దానికంటే ముందు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మన అక్షరం ఎడ్యుకేషన్స్ నుంచి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు చాలామంది మనకి రీసెంట్గా జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కానీ, ఇంతకుముందు జరిగిన పోలీస్ కానిస్టేబుల్స్ వీటిలో, ఎస్ఐ మెయిన్స్లో కానీ వీటిలో కానీ చాలామంది మెసేజ్ చేయడం జరిగింది. సో ఇంతవరకు మేమేంటంటే ఈ విషయాన్ని ఎప్పుడు బయటికి చెప్పట్లేదు. ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, అన్ని వచ్చినాయని ఎప్పుడు చెప్పట్లేదు. ఎందుకంటే మనం డిస్కస్ చేసే టాపిక్కే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే ఒక టాపిక్ తీసుకుంటే దాన్ని 2-3 అవర్స్ మినిమం మనం వీడియోలాగా చేసుకుంటాం. ఓకే, సో చాలామంది ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు, సో మీరు ఒక వీడియోలాగా చేసి ఇలా పెట్టండి అని. కానీ మనం ఎక్కువగా టాపిక్ అనేది మనం ఎక్కువ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి క్వశ్చన్ అనేది కన్ఫామ్గా వస్తుంది. ఓకే, ఎవరైతే నీట్గా టాపిక్ అనేది ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఎట్ ద సేమ్ టైం నోట్స్ తయారు చేసుకుంటున్నారో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంతకుముందు నేను 2016 అలానే 2021 2 times నేను సివిల్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉందో యూపీఎస్సి దీనికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్స్ నేను 2 times అటెంప్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని నేను మన ఛానల్లో ఏదైతే వీడియోలు జరుగుతున్నాయో ఆ టైంలో మన ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇన్పుట్స్ ఇవ్వటం, వారి ఎక్స్పీరియన్స్ని ఆధారంగా ఎక్కువ కంటెంట్ అనేది మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలా ఎక్కువ కంటెంట్ అనేది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా క్వశ్చన్ అనేది మనం ఎంత వీడియో మొత్తం ఎంత ఎక్కువ చూస్తామో దాన్ని బట్టి ఆన్సర్ అనేది మనం చేయగలుగుతాం. అలా చూసుకుంటే రీసెంట్గా జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మన ఛానల్ నుంచి హిస్టరీ కానీ, అలానే నేను డీల్ చేసినటువంటి సోషియాలజీ ఏదైతే ఉంటుందో ఆ సోషియాలజీలో కానీ, సోషియాలజీలో నియర్లీ 15 to 18 క్వశ్చన్స్ వచ్చినాయని చాలామంది అభ్యర్థులు మనకు చెప్పడం అనేది జరిగింది. మీరు కరెక్ట్గా గమనిస్తే నేను తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి, అలానే ఎన్సీఆర్టీలో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కొంచెం కంటెంట్ అనేది తీసుకొని చేయడం అనేది జరిగింది. ఇలా తీసుకున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో వీటికి రీసెంట్గా భారత ప్రభుత్వం ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లు కానీ, లేదంటే ఆ శాఖకు సంబంధించిన వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా డేటా తీసుకోవడం అనేది జరిగింది. అటువంటి వాటి నుంచి దగ్గరగా 3-4 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసిన టాపిక్ నుంచి స్ట్రైట్ క్వశ్చన్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఏవైతే స్ట్రైట్ క్వశ్చన్స్ ఇచ్చారో అవి మనం ఆల్రెడీ మన వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఏదర్ ఇట్ సోషియాలజీ ఆర్ వరల్డ్ జియోగ్రఫీ ఆర్ ఇది ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఏవైనా కానీ. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే టాపిక్ అనేది పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. ఓకే, చివరి వరకు చూడండి. సో వేరే ప్రిపరేషన్ టిప్స్ ఇటువంటి వీడియోస్ వీటి వరకు టైం వేస్ట్ చేసే బదులు టాపిక్ అనేది ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ ప్రిపేర్ అయితే అంత ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. వాళ్ళు క్వశ్చన్ అనేది 4 ఆప్షన్స్ ఇచ్చినా, లేదంటే 4 లైన్స్ ఇచ్చి 1 2 3 4 ఇచ్చి వీటిలో ఏది కరెక్ట్ అనేది ఇచ్చినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో సిన్సియర్గా టాపిక్ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రిపేర్ అవ్వండి. ఎలా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే, సో మనం ఈ సబ్జెక్ట్ గురించి చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ. దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రతి ఎగ్జామ్లో దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఖచ్చితంగా 4 నుంచి 5 వరకు మినిమం, అంటే తక్కువలో తక్కువ ఉండడం అనేది జరుగుతుంది. స్పెషల్గా దీని వరకు పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ ఉన్న ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇంకా వారు ఎంత కట్ ఆఫ్ అనేది ఎంత అనేది పెట్టుకుంటారో అంతవరకు ఆ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. సపోజ్ 30 మార్కులకి ఒక పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఇస్తే 30 మార్కులు 30 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా నార్మల్ పేపర్ కనుక చూసుకుంటే సైన్స్ సబ్జెక్ట్ వరకు 30 మార్కులు కనుక ఇస్తే దాంట్లో మన సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు మనం చూసుకున్నట్లయితే 5 నుంచి 8 మార్కులు మినిమం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే అసలు సైన్స్ లేని పేపర్లు ఏవైతే ఉన్నాయో, ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మనకి కరెంట్ అఫైర్స్ రూపంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద క్వశ్చన్స్ అనేవి కూడా అడుగుతారు. ఓకే, సో రీసెంట్గా జరిగిన ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్గా జరిగిన అభివృద్ధులు ఏవైతే ఉన్నాయో వివిధ రంగాల్లో, అంతరిక్ష రంగం కావచ్చు, అణురంగం కావచ్చు, రక్షణ రంగం కావచ్చు, ఇటువంటి అంశాల్లో ఏవైతే అభివృద్ధులు ఉన్నాయో వాటి మీద క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ రూపంలో ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. ఓకే, సో అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది
ఒక కాంపిటేటివ్ అభ్యర్థిగా మీరు ప్రభుత్వ పరీక్షలకి, లేదంటే ఇన్కేస్ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ, ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలు ఏవైనా ప్రిపేర్ అవుతున్నా, యూపీఎస్సి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ, ఏ సబ్జెక్ట్ మీరు ప్రిపేర్ అవుతున్నా కానీ, ఏ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నా కానీ, అందులో మీకు ఖచ్చితంగా ఉండే సబ్జెక్ట్ ఏది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ వీడియోస్లో మనం ఎక్కువగా బోత్ లాంగ్వేజ్ సంబంధించిన టర్మినాలజీని వాడతాం. సో ఇంగ్లీష్ అలానే తెలుగు. సో రీసెంట్ ఎగ్జామ్స్లో కూడా మీరు సరిగా గమనిస్తే ఇంగ్లీష్లో క్వశ్చన్ అనేది కరెక్ట్గా ఉంటుంది, తెలుగులో వచ్చేసరికి ట్రాన్స్లేషన్ తప్పిపోతుంది. దానివల్ల కన్ఫ్యూజ్ గురవుతాడు. సో తెలుగులో మీరు చూసినప్పుడు ట్రాన్స్లేషన్ సరిగ్గా లేకపోతే కన్ఫ్యూజ్ గురైపోయి ఆన్సర్ తప్పు అనేది పెడుతున్నారు. సో మ్యాక్సిమం ఇంగ్లీషే చూడండి. ఈ క్వశ్చన్స్ అన్నీ ఏంటంటే దాదాపు గూగుల్ ట్రాన్స్లేటర్లో కొట్టేసి మనకి తెలుగులో పెట్టే క్వశ్చన్లు కాబట్టి నేనేమంటానంటే ఇంగ్లీష్లో ఎక్కువగా ఆన్సర్ అనేది చూడడానికి ట్రై చేయండి. మీరు తెలుగు మీడియం వారైనా కానీ ఆ పదాలు అనేవి మీకు అర్థమవుతాయి. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం అయినా కానీ మీరు ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్ట్గా చదువుకుంటారు. ఓకే, సో అందువల్ల 2 లాంగ్వేజ్లు అనేది మనం ప్రిపేర్ అవుతాం. 2 లాంగ్వేజ్కి సంబంధించిన టర్మినాలజీ మనం చూద్దాం. ఓకే, అలా చూడటం వల్ల ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతూ ఉంటాం. సో బేసిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ గురించి మనం పట్టుకున్నట్లయితే గ్రూప్స్ లెవెల్లో చూస్తే ఇది గ్రూప్ 1 అలానే గ్రూప్ 2లో చూసినట్లయితే, సో ఇంతకుముందు గ్రూప్ 1లో ఒక స్పెషల్గా 75 మార్క్స్ పేపర్ ఉండేది. కానీ ఇప్పుడు గ్రూప్ 1లో ఒక 30 మార్క్స్ పేపర్ని పెట్టడం అనేది జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు 30 మార్క్స్ వరకు పెట్టడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం గ్రూప్ 2 సిలబస్ అనేది మెయిన్స్కి సంబంధించిన సిలబస్ అనేది చేంజ్ చేసి దీంట్లో 75 మార్కులకి ఒక పేపర్ని పెట్టడం అనేది జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి 75 మార్కులకు ఒక పేపర్ పెట్టడం అనేది జరిగింది. అలానే మనం తెలంగాణ ఎగ్జామ్స్ గురించి గమనించినట్లయితే మన తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకి సైన్స్ విభాగంలో దగ్గరగా 8 to 10 క్వశ్చన్స్, మినిమం 8 to 10 క్వశ్చన్స్ మ్యాక్సిమం అనేది ఇక ఎగ్జామ్ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, సో మినిమం 8 to 10 క్వశ్చన్స్ అనేవి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అడుగుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం దీన్ని కరెంట్ అఫైర్స్లో కూడా అడుగుతూ ఉంటారు. సో రీసెంట్గా ఏదైతే అంతరిక్ష రంగంలో ఏవైతే చిన్న ప్రయోగాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద క్వశ్చన్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. మరి వీటిని డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మరి ఈ వీడియోస్ చూడొచ్చు అంటే ఖచ్చితంగా. ఓకే, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రతి అభ్యర్థి ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్. ఓకే, సో దీనికి సంబంధించి టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. మరి 75 మార్కులు ఇక్కడ మనం చూస్తున్నాం. గ్రూప్ 2కి మెయిన్స్కి 75 మార్కులు అంటున్నాం. ఈ 75 మార్కులని మొత్తం 5 సెక్షన్లుగా డివైడ్ చేశారు. దీని గురించి మనం చివరిలో మాట్లాడుకుందాం. ఓకే, 5 సెక్షన్లుగా డివైడ్ చేశారు, అది చివరిలో మాట్లాడుకుందాం. అయితే నేను ఓవరాల్ సిలబస్ అనేది చెప్తాను. ఏ టాపిక్స్ అనేవి ఏ అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలి అని కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఓకే, సో మొత్తం మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో 45 వీడియో క్లాసులు మనం ఈ వీడియో సిరీస్లో మనం చూడబోతున్నాం. సో స్టార్టింగ్ టు ఎండింగ్ మనం 45 వీడియో క్లాసులు మనం చూడబోతున్నాం. సో అందులో భాగంగా మనం చూడబోయే టాపిక్స్ ఏంటి అంటే చూడండి, మొదటిగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనం నేర్చుకోవాలి అంటే ఈ సబ్జెక్ట్ గురించి మొదటిగా మనం చూడాల్సిన టాపిక్ ఏంటి అంటే అసలు సైన్స్ అంటే ఏంటి, అలానే టెక్నాలజీ అంటే ఏంటి. ఓకే, సో బేసిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి, దీని యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పరిధి ఎంతవరకు ఉంటుంది, దాని స్వభావం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క స్వభావం అలానే పరిధి. ఈ టాపిక్లో మనం ఇంకా మాట్లాడుకునేది ఏంటి అంటే సో భారతదేశంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి అంటే డెవలప్మెంట్స్ ఏంటి. చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ భారతదేశంలో పాస్ట్ అంటే చరిత్రలో కనుక మనం గమనించినట్లయితే భారతదేశానికి సంబంధించినటువంటి సైన్స్ సంబంధించినటువంటి అభివృద్ధి ఏ రకంగా జరిగింది. ఓకే, మనం వేద నాగరికత లేదా సింధు నాగరికత నుంచి తీసుకుంటూ మధ్యయుగ భారతదేశ చరిత్ర వరకు
అప్పటి వరకు జరిగినటువంటి, సపోజ్ మీరు చూసినట్లయితే రీసెంట్గా ఎగ్జామ్లో మనల్ని అడగడం అనేది జరిగింది, ఖగోళ శాస్త్రం గురించి ఏ గ్రంథంలో చెప్పడం అనేది జరిగిందని చెప్పి ఎగ్జామ్లో అడిగారు. ఓకే, వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రం గురించి ఏ గ్రంథంలో చెప్పడం అనేది జరిగిందని చెప్పి క్వశ్చన్ అనేది అడిగారు. అలానే ఇటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఇక్కడ చూస్తాం. సో స్వభావం పరిధి అంటే బేసిక్ డెఫినేషన్స్ అనేవి చూసి తరువాత భారతదేశంలో సైన్స్ లేదా టెక్నాలజీ ఈ రెండిటికి సంబంధించినటువంటి అభివృద్ధి మనకి ప్రాచీన కాలం నుంచి ఈ రోజు వరకు ఎలా ఉంది, ఈ రోజు నుంచి రాబోయే కొన్ని రోజులు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం గమనిస్తాం. సో పాస్ట్, ప్రెజెంట్, అలానే ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ని మనం అనాలిసిస్ చేస్తామా అంటే అనాలిసిస్ చేయకపోవచ్చు, ఎక్కువ సంవత్సరాలు ఏమీ అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు. రాబోయే 2025-26 సంవత్సరంలో చేయబోయే ప్రయోగాలు ఏంటి, ఎటువంటి అభివృద్ధి జరగబోతుంది, నెక్స్ట్ ఇక్కడి నుంచి తీసుకున్న మిషన్స్ ఆ సంవత్సరం వరకు ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అంతేగాని 2030లో ఈ టెక్నాలజీ వస్తుంది, ఇలా జరుగుతుందని చెప్పడానికి మనం ఏం బ్రహ్మంగారులం కాదు. కాబట్టి ఎలా జరుగుతుంది, ఒక 2-3 ఏళ్లలో ఇస్రో ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు ప్రతిపాదించిన మిషన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూస్తాం. ఓకే, సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చూసిన పరిధి, స్వభావం పరిధి అనేది చూస్తాం. తర్వాత ఇక్కడ మనం అభివృద్ధి ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి అనేవి కూడా మనం చూస్తాం. అది ఫస్ట్ టాపిక్. సో ఈ టాపిక్ అనేది స్ట్రిక్ట్లీ ఫర్ గ్రూప్స్ యూజర్స్. ఓకే, ఈ టాపిక్ అనేది స్ట్రిక్ట్లీ ఫర్ గ్రూప్స్ యూజర్స్. ఎందుకు అని నేను చెప్తున్నానంటే, సో ఇక్కడ భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ టాపిక్స్ అన్నీ మనకి గ్రూప్స్ సిలబస్లో ఇవ్వడం అనేది జరిగింది. కానీ విడిగా ఉన్న యూజర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేది తక్కువ అడగడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ టాపిక్స్ ఏంటనే నేను చివరిలో చెప్తాను. ఇప్పుడే మీరు చెప్తే కొంచెం మీకు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది. సో నేను చివరిలో చెప్తాను. సో స్వభావం పరిధి అనేది ఫస్ట్ టాపిక్. సెకండ్ టాపిక్ కనుక మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ముఖ్యమైన శాస్త్రవేత్తలు. ఓకే, మనకి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరు, తర్వాత భారతదేశం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి భారతదేశంలో అంతరిక్ష రంగం అభివృద్ధి చెందడం కానీ, అణురంగం అభివృద్ధి చెందడం కానీ, రక్షణ రంగం అభివృద్ధి చెందడం కానీ, ఇటువంటి అన్ని విషయాల్లో, ఓకే, అలానే కంప్యూటర్స్ రంగం ఏదైతే ఉంటుందో సేవా రంగం, వీటి రకంగా అభివృద్ధి చెందడానికి కానీ కృషి చేసిన శాస్త్రవేత్తలు ఎవరున్నారు, ఓకే, శాస్త్రవేత్తలు ఎవరెవరు ఉన్నారు అని చెప్పి వారి గురించి 1 by 1 చూస్తాం. సో ఒక్కొక్క శాస్త్రవేత్త గురించి, వారు చేసినటువంటి అభివృద్ధి గురించి ప్రతి విషయాన్ని మనం క్లియర్గా ఈ టాపిక్లో మనం గమనించుకుంటూ వస్తాం. ఓకే, శాస్త్రవేత్తలు వారు చేసినటువంటి వివిధ అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చూస్తాం. అలానే వాళ్ళు ఏవైతే కనిపెట్టారో వారి యొక్క ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం చూస్తాం. సో ఇది మనకి బేసిక్గా మనం తయారు చేసినటువంటి సిలబస్. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది. సో దీని ప్రకారమే మనం వీడియో క్లాసులు అనేవి 1 by 1 ఏవైతే ఉన్నాయో హెడ్డింగ్స్ ప్రకారం మనం చేసుకుంటూ వస్తాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వివిధ సంస్థలు, విభాగాలు. చూడండి, ఇక్కడ మనకి జాగ్రఫీ పరంగా కానీ లేదంటే బయాలజీ పరంగా, ఫిజిక్స్ పరంగా, ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కాదు వివిధ రంగాల్లో కూడా మనకి ఈ టాపిక్ మీద క్వశ్చన్ అనేది పడుతూ ఉంటుంది. ఓకే, ఎట్లానో చెప్తాను చూడండి. సపోజ్ ఇస్రో అనేది ఉంది. ఓకే, ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడుందని క్వశ్చన్ అడుగుతారు. ఓకే, అలా కాకుండా ఇస్రోకి సంబంధించిన లాంచింగ్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి. ఈ లాంచింగ్ ప్యాడ్స్ అనేవి రీసెంట్గా ఎక్కడ ఓపెన్ చేశారో అని అడుగుతారు. మన తమిళనాడులో ఉన్న కులశేఖరపట్నంలో ఓపెన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్. అలానే వివిధ రకాలైనటువంటి సంస్థలు ఉంటాయి భారతదేశంలో. సైన్స్కి సంబంధించినటువంటి వివిధ రకాల సంస్థలు, ఈ సంస్థలు ఎక్కడున్నాయి, వాటి హెడ్ క్వార్టర్స్ ఏంటి, అవి ఎప్పుడు స్థాపించారు అనేవి మొత్తం మనం ఇక్కడ చూస్తాం. అలానే భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి సంబంధించి అభివృద్ధి చేసే వివిధ రకాల విభాగాలు ఏంటి, అలానే దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏంటి, అలానే ఈ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసేటువంటి వివిధ రకాల విభాగాలు ఏంటి అనేది కూడా
మనం ఈ టాపిక్లో చూస్తాం. సో థర్డ్ టాపిక్ వచ్చేసరికి వివిధ రకాలైనటువంటి సంస్థలు, అలానే వాటి యొక్క విభాగాలు థర్డ్ టాపిక్గా మనం చూడబోతున్నాం. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి పాలసీలు. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలు. సో ప్రస్తుతానికి భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఏంటి, ఏ సంవత్సరం వరకు ఉంది అనేది పూర్తిగా మనం ఈ టాపిక్లో చూస్తాం. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అంటే ఏంటి, ఎన్ని సంవత్సరాలు ఈ పాలసీ అనేది అవైలబుల్లో ఉంటుంది అనే విషయాన్ని చూస్తాం. అలా కాకుండా వివిధ రకాలైనటువంటి పథకాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి వివిధ పథకాలు ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. సో పథకాలు అనగానే మనం సంక్షేమ పథకాలు కాదండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన పథకాలు. ఒక రంగంలో అభివృద్ధి కోసం, ఓకే, ఒక రంగంలో అభివృద్ధి కోసం ఒక పేరుతో ఒక పోర్టల్ని లాంచ్ చేయడం కానీ, ఒక యాప్ని లాంచ్ చేయడం కానీ, లేదంటే ఒక స్కీమ్ లాంచ్ చేయడం కానీ జరుగుతుంది. ఓకే, సో ఇది సంక్షేమ పథకానికి సంబంధించింది కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఏదైతే ఉంటుందో వాళ్ళు పూర్తిగా అభివృద్ధి చేసే పథకాలు. సో ఆ పథకాల గురించి కూడా మనం వన్ బై వన్ చూసుకుంటూ వస్తాం. రీసెంట్గా మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, దాంట్లో కూడా ఒక క్వశ్చన్ అనేది అడగడం అనేది జరిగింది. ఓకే, మహిళలకు సంబంధించి ఇస్రో వాళ్ళు అంటే నేషనల్ సైన్స్ వాళ్ళు చేసే స్కీమ్ పేరేంటి అని చెప్పి, ఇంప్లిమెంట్ చేసే స్కీమ్ పేరేంటి అని చెప్పి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. వీటన్నిటికి సంబంధించిన మొత్తం మనం ఈ టాపిక్లో చూస్తాం. సో పాలసీస్ అలానే స్కీమ్స్ అనే మొత్తం మనం నెంబర్ ఫోర్త్ టాపిక్లో మనం గమనిస్తాం. అలానే ఫిఫ్త్ టాపిక్ మనం చూసినట్లయితే టెక్నాలజీ మిషన్స్. సో ఈ టాపిక్లో మనం చూసినట్లయితే భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో లేదా అంతరిక్ష విభాగంలో, అణు విభాగంలో, రక్షణ విభాగంలో వివిధ రకాలైన మిషన్స్ ఏవైతే ఉన్నాయో, రాబోయే కాలంలో జరిగే మిషన్స్ ఏంటి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అనేది మొత్తం మనం ఈ టెక్నాలజీ మిషన్స్ అనే టాపిక్లో మనం చూడబోతున్నాం. ఓకే, సో రాబోయే కాలంలో జరగబోయే మిషన్స్ ఏంటి, ఇంతకుముందు జరిగిన మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటాం. అలానే యంగ్ సైంటిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫెలోషిప్స్ కానీ ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, వాటి మీద జరిగే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఈ టెక్నాలజీ మిషన్స్లోనే డిస్కస్ చేసుకుంటూ ఉంటాం ఈ 2 టాపిక్స్లో. ఓకే, సో ఇది మనకి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ టాపిక్స్. ఓకే, సో ఇక్కడ వరకు మనం నార్మల్గా భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇంతవరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు జరుగుతున్న అభివృద్ధి ఏంటి, దానికి సంబంధించిన సంస్థలు ఏంటి, పథకాలు ఏంటి, టెక్నాలజీ మిషన్స్ ఏంటి అనేది మొత్తం మనం ఇంతవరకు చూసాం. ఈ టాపిక్ తర్వాత మనకి ఇక్కడ నుంచి పూర్తిగా మారిపోతుంటుంది. నెక్స్ట్ టాపిక్ మనం చూసేది ఏంటంటే, సో ఈరోజు మనం మొబైల్ టెక్నాలజీ వాడుతున్నాం, రేపు ఈ టెక్నాలజీ అనేది ఇంకో రకంగా మారే ఛాన్స్ ఉంది. ఓకే, రాబోయే రోజుల్లో మొబైల్ టెక్నాలజీ అనేది, సో మనం చూసినట్లయితే ఫస్ట్ జనరేషన్ మొబైల్ ఏదైతే ఉంటుందో జీపీఆర్ఎస్, అక్కడి నుంచి మనం వాడుతూ వస్తున్నాం. సెకండ్ జనరేషన్ జీపీఆర్ఎస్, తర్వాత ఎడ్జ్, తర్వాత 3G వచ్చింది హెచ్ఎస్పిఏ, ఓకే 4G వచ్చింది ఎల్టీఈ. ఇలా మనం వాడుతూ వస్తున్నాం. ఇలా మనం వాడుతూ వస్తున్నప్పుడు ఈ టెక్నాలజీస్ అనేవి రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది అవుతూ ఉన్నాయి. ఇలా ఇంప్రూవ్మెంట్ అవుతున్నప్పుడు మనం వాటిని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఓకే, యాజ్ ఏ కాంపిటేటివ్ యాస్పిరెంట్గా ప్రతి విషయాన్ని మనం క్లియర్ కట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందులో భాగంగానే ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే టాపిక్ని మనం 6th టాపిక్గా మనం చూడబోతున్నాం. మరి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి? ఓకే, రాబోయే కాలంలో ఎక్కువగా వాటి మీద మనం ఆధారపడతాం ఖచ్చితంగా. ఓకే, అలానే ప్రపంచాన్ని కొన్ని టెక్నాలజీస్ అనేవి శాసిస్తూ ఉంటాయి. సో వాటి గురించి మనం చూస్తాం. సపోజ్ చూడండి, రోబోటిక్స్, ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి మనం ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మనం మాట్లాడుకుంటాం. క్లియర్ కట్గా వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. అలానే మెషిన్ లెర్నింగ్, ఇటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మెషిన్ లెర్నింగ్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కానీ, ఇటువంటి అంశాలన్నీ చూస్తాం. సో రోబోటిక్స్ అనేవి మనకి ఒక 10 ఏళ్ళ క్రితం, 15 ఏళ్ళ క్రితం
రోబో మూవీ ఏదైతే ఉంటుందో అది వచ్చినప్పుడు రోబో అంటే ఓకే రోబో చాలా వింతగా చూసుకునేవాళ్ళం. సో ఈరోజు మన దేశంలో హోటల్స్లో మనకి సర్వింగ్ చేయడానికి రోబోస్ వచ్చేసినాయి. ఓకే, హోటల్లో మనకి సర్వింగ్ చేయడానికి రోబోస్ వచ్చేసినాయి. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా చూసుకుంటే మనకి ఎటువంటి క్వశ్చన్ అడిగినా, మనం ఎటువంటి ప్రాంప్ట్ ఇచ్చినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఆన్సర్ ఇచ్చే టెక్నాలజీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డెవలప్ అయింది. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఏ కంపెనీ వాళ్ళు, ప్రముఖ ఎంఎన్సి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీరు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడుతున్నారు అనే అంశాన్ని మనం చూస్తాం. ఓకే, మనకి బాగా వినిపిస్తున్న పేరు చాట్ జీపీటీ. మరి ఈ చాట్ జీపీటీకి పోటీగా వివిధ సంస్థల వారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వారికి సంబంధించిన ఏ టూల్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. జెమినీ కావచ్చు, చూడండి. ఓకే, సో జెమినీ ఇటువంటి ప్రతిదీ మనం ఇక్కడ ఈ టాపిక్లో మనం చూస్తాం. సో ఏఐ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, బ్లూటూత్ అంటే ఏంటి. సో బేసిక్గా బ్లూటూత్ నుంచి మనం వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి, ఈరోజు ఎలా ఉపయోగపడుతున్నాయి, వీటి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మొత్తం మనం ఈ టాపిక్లో గమనిస్తాం. ఓకే, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి అనేది మనం ఈ టాపిక్లో గమనిస్తాం. సో ఇవి ఫస్ట్ యూనిట్లో మనం చూడబోయే 6 టాపిక్స్. అలానే 7th టాపిక్ వచ్చేసరికి, సో ఇది బేసిక్. ఓకే, సో ఇది బేసిక్ అండి. ఇంతవరకు మనం మొత్తం 6 టాపిక్స్ మనం బేసిక్గా చూడబోతున్నాం. సో ఈ 6 టాపిక్స్లో గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మొత్తం ఈ 6 టాపిక్స్ని చదవాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఫస్ట్ 6 టాపిక్స్లో గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మొత్తం ఈ 6 టాపిక్స్ చదవాల్సి ఉంటుంది. మరి గ్రూప్ 2 కాకుండా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ స్వభావం పరిధి అనే టాపిక్ని స్కిప్ చేసేయచ్చు. మరి ఈ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనే టాపిక్ ఏదైతే ఉంటుందో ఇది ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, అలానే భారతదేశంలో ఉన్న శాస్త్రవేత్తల గురించి ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సంస్థలు, విభాగాల గురించి ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పాలసీలు, పథకాల గురించి ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ టెక్నాలజీ మిషన్స్ గురించి కొంతమంది అంటే కానిస్టేబుల్ లెవెల్లో దీన్ని వదిలేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి ఇది చిన్న టాపిక్, ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు, ఈజీగా దీనికి ఆన్సర్ కూడా చేయొచ్చు. రైట్, నెక్స్ట్ 7వ టాపిక్గా మనం చూసినట్లయితే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. చూడండి, సో ఇదంతా మనకి గ్రూప్ 2లో యూనిట్ 1గానే ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ 6 మనం మాట్లాడుకున్నాం, 5 మాడ్యూల్స్ అని మాట్లాడుకున్నాం, 5 పార్ట్స్గా డివైడ్ కొట్టారని చెప్పి. ఈ 5 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్రూప్ 2లో మనకి ఫస్ట్ పార్ట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడతో అవ్వలేదు, ఇంకా ఉన్నాయి, అవి కూడా చెప్తాను చూడండి ఒకసారి. సో ఈ 6 టాపిక్స్ తర్వాత 7వ టాపిక్గా మనం అంతరిక్ష విజ్ఞానం, స్పేస్ టెక్నాలజీ గురించి మనం చూడబోతున్నాం. చూడండి, 7th టాపిక్గా అంతరిక్ష విజ్ఞానం. సో బేసిక్గా అంతరిక్ష విజ్ఞానం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు లేదా స్పేస్ టెక్నాలజీ గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు భారతదేశంలో అంతరిక్ష విభాగాలు లేదా అంతరిక్ష విజ్ఞానం దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి అనే అంశం నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఓకే, అంతరిక్షానికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు మన దేశంలో స్టార్ట్ అయినాయి, మొదటి శాటిలైట్ని మనం ఎప్పుడు ప్రయోగించాం, ఈ రోజు వరకు మనం ఏ శాటిలైట్ని ప్రయోగిస్తున్నాం, రాబోయే రోజుల్లో మనం ఎటువంటి శాటిలైట్ని ప్రయోగించబోతున్నాం. అలానే వివిధ రకాలైనటువంటి మిషన్స్ ఉంటాయి. చూడండి, చంద్రయాన్ కావచ్చు, అలానే ఆదిత్య L1 కావచ్చు, ఆదిత్య అని అంటారు, ఆదిత్య L1 కావచ్చు, అలానే గగన్యాన్ కావచ్చు. మరి రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి సముద్రయాన్ ప్రాజెక్ట్ కావచ్చు, సముద్రయాన్. మరి ఇటువంటి టాపిక్స్ అన్నీ మనం ఈ అంతరిక్ష విజ్ఞానంలో నేర్చుకుని పోతున్నాం. అలానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ అంతరిక్ష సంస్థలు ఏంటి అంటే ప్రభుత్వ అధీనంలో నడిచేటువంటి అంతరిక్ష సంస్థలు, వాటి యొక్క శాఖలు ఎక్కడెక్కడ ఉన్నాయి భారతదేశంలో అనే అంశాన్ని మనం చూడబోతాం.
తర్వాత ప్రభుత్వ తర్వాత రీసెంట్గా మనకి ప్రైవేటు రంగంలో కూడా అంతరిక్ష ప్రయోగాలు అనేవి జరుగుతున్నాయి. ప్రైవేట్ రంగంలో కూడా అంతరిక్ష ప్రయోగాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి ప్రముఖ ప్రైవేట్ సంస్థలు ఏంటి, అంతరిక్ష ప్రయోగాలు చేసేటువంటి ప్రముఖ ప్రైవేట్ సంస్థలు ఏంటి అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. ఈ రెండు గమనించిన తర్వాత మరి ప్రభుత్వ రంగమైనటువంటి ఇస్రో ఏదైతే ఉంటుందో ఈ ఇస్రోకి సంబంధించినటువంటి ప్రముఖమైన శాటిలైట్స్ అనేవి మనం గమనిస్తాం. వారు ప్రయోగించినటువంటి ప్రముఖమైన శాటిలైట్స్ ఏంటి, అవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి, అలానే వారు చేసేటువంటి ఇటువంటి ప్రయోగాలన్నీ గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం. ఓకే, అలానేనా ఇంకా ఇందులో మనం టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ అనేవి మనం చూస్తాం. ఇదంతా మనం టాపిక్ డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకుందాం. సో ఎస్ఎల్వి అంటే ఏంటి, పిఎస్ఎల్వి అంటే ఏంటి, జిఎస్ఎల్వి అంటే ఏంటి, ప్రతి టాపిక్ మనం ఈ అంతరిక్ష విజ్ఞానం అనే టాపిక్లోకి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా చెప్పుకుందాం. సో ఈ సిలబస్ వీడియో కాబట్టి ఎక్కువ లెంగ్త్ అనేది ఉండకుండా లైట్గా చెప్పుకుందాం. సో ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ అంతరిక్ష విజ్ఞానంలో మనం చెప్పుకోబోతున్నాం. అలానే భారతదేశానికి సంబంధించిన వివిధ రకాలైన శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఎవరైతే అంతరిక్షంలో ప్రయాణం చేశారో వారి గురించి కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. చూడండి, రీసెంట్గా గగనయానికి సంబంధించి గ్రూప్ 1లో క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. 4 గగనయానంలో ప్రయాణించబోతున్నారు అనే విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ట్విట్టర్ ద్వారా లేదా ఎక్స్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. మరి చెప్పిన తర్వాత ఆ 4 పేర్లు మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇక్కడ మొన్న ఎగ్జామ్లో 5 పేర్లు ఇచ్చేసి ఈ 5లో ఏ 4 ఎవరు వెళ్తున్నారు అని చెప్పి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. గగనయానికి ఎవరు వెళ్తున్నారు అనే క్వశ్చన్ అనేది అడగడం అనేది జరిగింది. సో చూడండి, ఎటువంటి విషయాన్నైనా పూర్తిగా 100% మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే 100% నేర్చుకున్నామో మనం క్లియర్గా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో ఇలా క్వశ్చన్ అడిగారు. బేసిక్గా మీరు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ అనేవి ఎవరు అభ్యర్థులు వాళ్ళని ఫిల్టర్ చేయడానికి అనేవి చేయట్లేదు వాళ్ళు. ఓకే, ఒక అధికారి మరొక అధికారిని రేపటికల్లా మీరు నాకు ఒక పేపర్ తయారు చేసేయండి, ఏబిపిఎస్సి వాళ్ళకి సంబంధించిన పేపర్స్ తయారు చేసేయండి అని చెప్తే, సో వాళ్ళ పై వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆనందపరచడానికి సార్ పేపర్ చేసింది నేనే సార్ అని చెప్పగానే ఓకే ఇంత పేపరు ఇటు సైడ్ తీసుకుంటే ఈ సైడ్ మొత్తం ఒక క్వశ్చనే ఉంటుంది. ఓకే, ఈ సైడ్ మొత్తం ఒక క్వశ్చనే ఉంటుంది. మరి నార్మల్గా ప్రిపేర్ అయ్యేనాడు ఒకసారి క్వశ్చన్ చూడగానే ఇక మొదలైంది. కానీ ఎవరైతే టాపిక్ మొత్తం ప్రిపేర్ అయ్యారో వారు మాత్రం ఆన్సర్ చేయగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళేంటి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి పేపర్స్ అనేవి తయారు చేస్తున్నారు. కానీ అభ్యర్థులు వాళ్ళ సైడ్ నుంచి మాత్రం పట్టించుకోవట్లేదు. ఓకే, అందువల్లే 1:50 ఉన్న రేషియో కాస్త 1:100కి పోయింది. ఇప్పుడు 1:50 ఉన్న రేషియో కాస్త 1:100కి పోయింది. ఓకే, సో క్వశ్చన్ పేపర్ అనేది నార్మల్గా ఇస్తే కట్ ఆఫ్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు వెళ్ళిపోవచ్చు. కానీ క్వశ్చన్ పేపర్ అనేది వీడిచ్చిన 150 క్వశ్చన్స్ చదవటానికే ఆ టైం కూడా సరిపోవట్లేదు కరెక్ట్గా అసలు. ఓకే, ఇంకా ఆన్సర్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? ఈ కంగారులో టైం అయిపోయింది, మనం క్వశ్చన్లే చేయట్లేదు అని చెప్పి నెగిటివ్ మార్కింగ్ ఉన్నా కానీ టకటగా బబుల్ చేసి వచ్చేస్తారు. సో ఇటువంటివన్నీ రీసెంట్ టైమ్స్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో జరుగుతున్నటువంటి అంశాలు. సో వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి క్వశ్చన్ ఎంత పొడుగైనా ఇచ్చేస్తున్నారు. 4 లైన్లు 5 లైన్లు ఇచ్చేసి సో దీన్ని చదివి దీంట్లో రైట్ అయినవి తప్పు అయినవి చెప్పండి అంటే ఓకే. నార్మల్గా హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ వరకు అయితే ఇది ఓకే, అంతవరకు ఒక పేపర్గా ఉంటే ఓకే. కానీ వీటన్నిటితో పాటు అర్థమెటిక్ రీజనింగ్ కూడా సేమ్ పేపర్లో ఉంటే దానికి టైం అనేది సెట్ కాదు. ఎవరు ఆన్సర్ చేయలేరు, ఈవెన్ పేపర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఆన్సర్ చేయలేరు. దానికి ఎవరైతే పేపర్ సెట్ చేస్తారో వాళ్ళు కూడా ఆన్సర్ చేయలేరు ఆన్ టైంలో. ఆ విషయం వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే ఎవరిని ఈ 1:50 1:100 తీయడానికి పై వాళ్ళని కొంచెం హ్యాపీనెస్ చేయడానికి వాళ్ళు పేపర్ అనేది తయారు చేస్తున్నారు. మరి ఇటువంటి టైంలో కూడా మనం ఆన్సర్ చేయగలగాలి అంటే మనం ముందు స్టఫ్ అనేది ఉండాలంటే మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ ఎంత అయితే నేర్చుకుంటామో అంత ఆన్సర్ అనేది ఫాస్ట్గా చేయగలం. ఓకే, సబ్జెక్ట్ ఎంత అయితే ఉంటుందో అంత ఆన్సర్ చేయగలం. రూట్స్ వరకు నేర్చుకోండి, పూర్తిగా నేర్చుకుంటేనే మనం క్లియర్గా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఓకే, సో అంతరిక్ష విజ్ఞానం గురించి మనం ఈ టాపిక్లో నియర్లీ 2 to 3 hours మనం టాపిక్ అనేది మనం చూస్తాం. దాన్ని మీకు నీట్గా గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీకు ఇమేజెస్ రూపంలో ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో ఆర్బిట్ అంటే ఏంటి, జిఎస్ఎల్వి అంటే ఏంటి, పిఎస్ఎల్వి అంటే ఏంటి, ఇవి మొత్తం కూడా క్లియర్గా మనం ఈ టాపిక్లో చూస్తాం. సో అంతరిక్ష విజ్ఞానం అనే విషయంలో మనం గమనిస్తాం. ఓకే, మ్యాక్సిమం ఎక్కువగా క్వశ్చన్స్ పడే
రైట్. నెక్స్ట్ టాపిక్ మనం చూద్దాం. ఇప్పటివరకు అంతరిక్ష సాంకేతికత లేదా స్పేస్ టెక్నాలజీ వరకు చూసాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రక్షణ రంగం. చూడండి, 8th టాపిక్ వచ్చేసరికి ఇదే చాప్టర్లో రక్షణ రంగం. మెయిన్గా భారతదేశానికి సంబంధించి రక్షణ అనేది మనం త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో వాటి రకంగా 3 రకాలుగా దేశానికి కేంద్ర ప్రభుత్వం రక్షణ అనేది కల్పిస్తూ ఉంటుంది. ఓకే, 3 రకాలుగా రక్షణ అనేది కల్పిస్తూ ఉంటుంది. మరి భారతదేశానికి సంబంధించి త్రివిధ దళాధిపతి ఎవరు అంటే వీటన్నిటి మీద కమాండర్ ఎవరు అంటే దేశ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రపతి కమాండర్గా ఉంటారు. ఓకే, సో ఈ రాష్ట్రపతి ఆధ్వర్యంలో నడిచే త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఇక్కడ చూస్తాం. చూడండి, ఇండియన్ ఆర్మీ గురించి, అలానే ఇండియన్ నేవీ గురించి, ఎయిర్ ఫోర్స్ గురించి. సో ఈ మూడింటి గురించి మనం స్టార్టింగ్ వన్ బై వన్ చూసుకుంటూ వస్తాం. సో ఆర్మీ అనే టాపిక్ మనం రాగానే ఆర్మీకి సంబంధించిన మెయిన్ పోస్టులు ఎలా ఉంటాయి, ఓకే, వాళ్ళ హైరార్కీ ఎలా ఉంటుంది అనేది వన్ బై వన్ మనం చూసుకుంటూ వచ్చి ఆ తర్వాత ఆర్మీకి సంబంధించిన ముఖ్యమైన కార్యాలయాలు భారతదేశంలో ఎక్కడున్నాయి అనే అంశాన్ని మనం గమనిస్తాం. ఓకే, భారతదేశంలో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, దీనికి సంబంధించిన రీజియనల్ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనిస్తాం. అలానే ఆర్మీ ఆధ్వర్యంలో జరిగే డిఫరెంట్ ఆపరేషన్స్ ఏంటి, ఓకే, వీళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ మిసైల్స్ ఏంటి అనేది మొత్తం మనం ఈ రక్షణ రంగంలో మనం గమనిస్తాం. అలానే ఈ త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో వీరి కోసం భారత ప్రభుత్వం లేదా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఏదైతే ఉంటుందో వీళ్ళు అభివృద్ధి చేసినటువంటి వివిధ రకాలైనటువంటి యుద్ధ ట్యాంకులు, ఓకే, ట్యాంక్స్ అంటాం, ఈ ట్యాంక్స్ కానీ అలానే మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిసైల్స్ కానీ వీటి గురించి వన్ బై వన్ అంటే లేటెస్ట్గా భారత రక్షణ రంగంలో ప్రవేశపెట్టిన వివిధ రకాలైనటువంటి మిసైల్స్ కానీ తర్వాత ప్రయోగిస్తున్న ఒక్కొక్క అంశాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇందులోనే ఈ నేవీ కానీ ఇటువంటి అంశాలకు మనం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దీంట్లో ఉన్నటువంటి జలాంతర్గాములు అవ్వచ్చు, అలానే భారత నేవీ ఏదైతే ఉంటుందో ఇండియన్ నేవీ ఏదైతే ఉంటుందో వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి వివిధ రకాలైన షిప్స్ ఉంటాయి. మెయిన్గా మనం ఐఎన్ఎస్ అనే పేరుతో మనం కొన్ని షిప్లను పిలుస్తూ ఉంటాం. సో వీటి మీద ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా ఈ ఐఎన్ఎస్కి సంబంధించిన వివిధ రకాలైన షిప్లు ఏంటి, ఈ షిప్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది. రీసెంట్గా చూస్తే మీరు గ్రూప్ 2లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ అనేది అడిగారు. ఓకే, సో దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కడ జరుగుతూ ఉంటుంది, ఈ షిప్ ఎక్కడ తయారైన, వీటి యొక్క కెపాసిటీ ఎంత, అలానే మిసైల్స్ యొక్క కెపాసిటీ ఎంత అనేది మొత్తం కూడా మనం ఈ రక్షణ రంగం అనే దాంట్లో టాపిక్లో మనం చూస్తాం. మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో అంతరిక్ష రంగానికి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారో రక్షణ రంగం నుంచి కూడా అంతే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, డిఫెన్స్ ఏదైతే ఉంటుందో ఈ డిఫెన్స్ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి పడతాయి. ఎందుకు అంటే భారతదేశానికి సంబంధించి మిసైల్స్లో కానీ లేదా ట్యాంక్స్లో కానీ లేదంటే ఈ షిప్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కానీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. ఓకే, రీసెంట్గా ట్రెండ్ మనం గమనించేటదే ప్రతి ఎగ్జామ్లో వీటి మీద క్వశ్చన్స్ అనేవి పడుతూనే ఉంటాయి. ఓకే, ఆ విధంగా రక్షణ రంగం అనే టాపిక్ కూడా మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వచ్చు, పోలీస్ కానీ లేదంటే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఎటువంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ ఈ రక్షణ రంగం అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం చూసిన సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రజెంట్ అందరి అందుబాటులో ఉండే టాపిక్ ఏది అంటే ఐసీటీ. ఓకే, అంటే ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. సో ఈ ఐసీటీ టాపిక్ ఏదైతే ఉంటుందో ఇది ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ ఐసీటీ అనే టాపిక్ ఏంటి, దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. రైట్, 9th టాపిక్ వచ్చేసరికి మనకి ఐసీటీ. చూడండి, ఐసీటీ వచ్చేసరికి ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. సో బేసిక్గా
ఈరోజు మొబైల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కళ్ళు వారి చేతిలో ఉండే మెయిన్ అస్త్రం ఏంటంటే ఇంటర్నెట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఏది కావాలన్నా మనం ఇంటర్నెట్ నుంచి వితిన్ సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది మన మొబైల్లో మన అరచేతిలోనే చూసుకునే టెక్నాలజీ అనేది వచ్చింది. ఇటువంటి టెక్నాలజీ మన చేతిలో ఉంది అంటే దీని ముందు ఎంతో వర్క్ అనేది జరిగి ఉండాలి. సో అక్కడి నుంచి మనం ఈ రోజు వరకు జరిగిన ఎవాల్యుయేషన్ ఏంటి, ఎలా జరిగింది అనేది మొత్తం మనం 1 by 1 గమనించుకుంటూ వస్తాం. అలానే కమ్యూనికేషన్ అంటున్నాం. సో ఈ ఇంటర్నెట్ వల్ల ఒకరికొకళ్ళు కమ్యూనికేట్ అనేది అవుతారు. ఏదర్ ఇట్ ఈజ్ సోషల్ మీడియా, లేదంటే పర్సనల్గా అయినా, ఎలాగైనా అవ్వచ్చు. సో ఎలా అయినా కానీ కమ్యూనికేషన్ అనేది అవుతారు. సో కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏంటి, ఓకే, ఈ విషయాలన్నీ మనం ఇక్కడ చూస్తాం. అలానే భారతదేశానికి సంబంధించి ఈ ఇంటర్నెట్ ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది, దానికి సంబంధించి ఎవరు అధికారులు ఇప్పుడు లైన్లో ఉన్నారు, అలానే దీనికి సంబంధించిన ప్రధాన శాఖలు ఏమేమి ఉన్నాయి, దీనికి సంబంధించిన పాలసీస్ ఏంటి అనేవి కూడా మనం ఈ లెసన్లో చూస్తాం. ఓకే, సో ఈ లెసన్లోకి మనం దిగిన తర్వాత మనం చూసే టాపిక్స్ ఒకసారి చెప్తా చూడండి. బేసిక్గా అసలు కంప్యూటర్ అంటే ఏంటి అనే టాపిక్ దగ్గరికి మనం వస్తాం. ఓకే, కంప్యూటర్ అంటే ఏంటి అనే టాపిక్ మన దగ్గరికి వస్తాం. ఫస్ట్ మనం అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అని తెలుసుకుంటాం. చూడండి, ఇన్ఫర్మేషన్ వేరు, డేటా వేరు. ఓకే, ఇన్ఫర్మేషన్ వేరు, డేటా వేరు. ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ అని ఎవరు కనిపెట్టారు, ఓకే, ఆ రోజు కనిపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని తరాల కంప్యూటర్స్ నడిచాయి అంటే జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్, జనరేషన్స్. ఓకే, ఎన్ని రకాల కంప్యూటర్స్ అనేవి నడిచినాయి. ఆ తర్వాత కంప్యూటర్లో ఉన్న జనరేషన్స్ నడిచిన తర్వాత 5th జనరేషన్ కంప్యూటర్ అయిపోయిన తర్వాత ఈరోజు సూపర్ కంప్యూటర్స్ అనేవి నడుస్తున్నాయి. అంటే కంప్యూటింగ్ విధానం ఏదైతే ఉంటుందో దీన్ని చాలా ఫాస్ట్గా, చాలా వేగంగా నడిపించే ఉద్దేశంతో సూపర్ కంప్యూటర్స్ అనేవి తయారు చేయడం అనేది జరిగింది. ఈ సూపర్ కంప్యూటర్స్లో భాగంగా భారతదేశం కూడా కొన్ని ప్రాజెక్టులు అనేవి చేసింది. మరి భారతదేశం చేసినటువంటి ఈ సూపర్ కంప్యూటర్స్ ఏవి, భారత ప్రభుత్వం లేదా భారతదేశంలో ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారందరూ తయారు చేసి నడిపిస్తున్న ఈ సూపర్ కంప్యూటర్స్ ఏవి అనేవి కూడా మనం ఇక్కడ చూస్తాం. అలానే వాటి కెపాసిటీ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఆ తర్వాత కంప్యూటర్, జనరేషన్ ఆఫ్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్స్ అనేవి చూసిన తర్వాత నెక్స్ట్ బేసిక్గా మనం కంప్యూటర్ గురించి తెలుసుకునేటప్పుడు దాంట్లో మనకి దానికి సంబంధించిన పార్ట్స్ అనేవి తెలియాలి. దానికి సంబంధించినవి మనం ఏవైతే మనం చేతితో టచ్ చేయగలమో దాన్ని మనం హార్డ్వేర్ అంటాం. మరి ఈ హార్డ్వేర్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఐటెం గురించి మనం విడివిడిగా చూస్తూ వద్దాం. ఓకే, సిపియు కానీ, మౌస్ కానీ, కీబోర్డ్ కానీ, ఈ అంశాలన్నీ కూడా 1 by 1 మనం చూస్తూ వద్దాం. ఓకే, అంటే ఇవి బేసిక్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ హార్డ్వేర్ అలానే సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఈ సాఫ్ట్వేర్ మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అది ప్రిలిమ్స్ లెవెల్లో అడిగే ఛాన్స్ అనేది ఉంది. మరి చూడండి, హార్డ్వేర్ అంటే మనం టచ్ చేయగలిగి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని హార్డ్వేర్ అంటున్నాం. మరి సాఫ్ట్వేర్ అంటే ఇదొక స్ట్రక్చరల్ ప్రోగ్రామ్. ఒక స్ట్రక్చరల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాం. మరి ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దీన్ని కంప్యూటర్లో ఉంటే ఓఎస్ అంటున్నాం. కంప్యూటర్లో వాడే ఓఎస్ని విండోస్ ఓఎస్తో, తర్వాత లైనెక్స్ ఓఎస్లు అంటున్నాం. అదే మొబైల్లో వాడితే ఆండ్రాయిడ్ అంటున్నాం, ఐఓఎస్ అంటున్నాం, టైజన్ అంటున్నాం. ఇటువంటి ఓఎస్లన్నీ మనకి అవైలబుల్లో ఉన్నాయి. మరి ఇవి కాకుండా భారతదేశం రీసెంట్గా ఒక ఓఎస్ని తయారు చేసింది. అంటే ర్యామ్సన్వేర్ మీకు తెలిసే ఉంటుంది. రీసెంట్గా ర్యామ్సన్వేర్ అనే వైరస్ అటాక్ అనేది జరుగుతుంది. సో దీని నుంచి దేశంలో ఉన్న మొబైల్స్ కానీ, సిస్టమ్స్ కానీ ఇవన్నీ కాపాడుకోవాలన్న ఉద్దేశంతో భారతదేశానికి సంబంధించి ఐఐటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ఓఎస్ని తయారు చేయడం జరిగింది. సో దీన్నే భారోస్ అంటారు. చూడండి, భారత్లో ఉన్న భార్వర్డ్కు తీసుకొని ఇక్కడ ఓఎస్ అనేది పెట్టడం జరిగింది. భారోస్ అనే పేరుతో దీన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. మరి ఇటువంటి లేటెస్ట్గా భారతదేశంలో తయారు చేసిన ఓఎస్లు కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం. ఓకే, అంటే ఎవరెవరో కనిపెట్టిన చిన్న చిన్నవి కాకుండా గవర్నమెంట్ అప్రూవ్డ్ అయినవి ఏంటి అనేవి మనం ఇక్కడ చూస్తాం. ఓకే, మరి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అనేవి చూస్తాం. చూసిన తర్వాత ఇక్కడ మనం ప్రోటోకాల్స్ అనేవి కూడా చూస్తాం. మనం ప్రోటోకాల్స్, ఓకే, టీసీపీ అంటే ఏంటి, ఐపీ అంటే ఏంటి, హెచ్డిటిపి అంటే ఏంటి,
HTTPS అంటే ఏంటి, ఇవి మొత్తం మనం ఇక్కడ గమనిస్తాం. ఓకే, ఈ ప్రోటోకాల్స్ అనేవి మనం గమనించిన తర్వాత ఇదే లెసన్లో మనం చూడబోయేది ఏంటి అంటే నెక్స్ట్ కంప్యూటర్స్ గురించి మనం పూర్తిగా గమనిస్తాం. ఓకే, మరి ఈ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక కంప్యూటర్ గురించి మనం చూసాం. ఇప్పుడు ఈ ఒక కంప్యూటర్ని మనం చూసిన తర్వాత వీటిని నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ని కానీ నెంబర్ ఆఫ్ డివైసెస్ని కానీ కనెక్ట్ చేసే విధానాలు ఏవి అంటే, ఒకటి వైఫై ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, వైఫై ద్వారా మల్టిపుల్ సిస్టమ్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న డేటా దాంట్లో ట్రాన్స్ఫర్ కొట్టచ్చు. మరి ఈ టెక్నాలజీస్ ఏంటి, ల్యాన్ అంటే ఏంటి, వ్యాన్ అంటే ఏంటి, ఇవి మొత్తం మనం 1 by 1 మనం చూసుకుంటూ వస్తాం ఇదే టాపిక్లో. రైట్, సో ఇంతవరకు మనం కంప్యూటర్స్ గురించి చూసాం. ఇది అయిపోయిన తర్వాత మనం మొబైల్ టెక్నాలజీ గురించి కూడా మనం ఇక్కడ చూస్తాం. ఓకే, మొబైల్ టెక్నాలజీలో భాగంగా సో బేసిక్గా మొబైల్ ఫోన్స్ అనేవి ఎప్పుడు కనిపెట్టారు, ఈ కనిపెట్టిన మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రజెంట్ డేస్లో ఇవి ఎలా ఎవాల్యుయేట్ అయినాయి. ఓకే, ఫస్ట్ జనరేషన్ అంటే ఏంటి, 2G అంటే ఏంటి. ఓకే, 2Gనే బేసిక్గా GPRS అనే పేరుతో మనం పిలుస్తూ ఉంటాం దీనికి సంబంధించిన డేటాని. నెక్స్ట్ థర్డ్ జనరేషన్, ఈ థర్డ్ జనరేషన్ని HSPAగా పిలవడం అనేది జరిగింది. ఫోర్త్ జనరేషన్ LTE. సో ప్రజెంట్ ఇప్పుడు 5th జనరేషన్ మొబైల్స్ లేదా 5th జనరేషన్ టెక్నాలజీ అనేది మనం వాడుతున్నాం. ఇన్ని జనరేషన్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. సో వీటి గురించి బేసిక్ నుంచి ప్రజెంట్ ఉన్న 5th జనరేషన్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు కూడా మనం క్లియర్గా చూస్తాం. ఇది ఈ ICT లేదా ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే టాపిక్. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మనం ఇప్పటి వరకు మన డేటా గురించి చూసాం. మరి అందరూ ఒకే రకంగా ఉంటారా అంటే అందరూ ఒకే రకంగా ఉండరు కదా. ఒక ఇంట్లో ఉన్న మనుషులే ఒక రకంగా ఉండరు. అలాంటప్పుడు ఇంత ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకే రకంగా ఎందుకు ఉంటారు, ఉండరు కదా. అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒకళ్ళ డేటాని ఇంకొకళ్ళు మిస్యూజ్ చేయటం, ఇటువంటి విషయాలన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి డేటా మిస్యూజ్ ఎప్పుడైందో, ఈ డేటా మిస్యూజ్ అయినప్పుడు మరి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటి, లేదా దానికి సంబంధించిన చట్టాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ టాపిక్లో చూస్తాం. దాని గురించి మనం చూడబోయే టాపిక్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. ఓకే, బేసిక్గా సెక్యూరిటీ అంటే ఏంటి, మన ఇంత డేటా మనం నెట్లో సోషల్ మీడియాలో మనం అప్లోడ్ చేసుకుంటున్నాం. మన ఫొటోస్ నుంచి, మన ఫింగర్ ప్రింట్ నుంచి మన ఫొటోస్, అలానే మన ప్రతి కదలిక, ఈరోజు మీరు ఇన్ని అడుగులు వేశారు అని చెప్పి మనకి మీరు ఇంత డొనేట్ చేశారు అని చెప్పి మన అడుగులను కూడా లెక్కించే టెక్నాలజీ మనకి ఈరోజు వచ్చేసింది. అలానే మన చేతి వాచ్ పెట్టుకుంటే మన హార్ట్ బీట్ కూడా కౌంట్ చేసే టెక్నాలజీ అని వచ్చేసింది. మరి ఇంత టెక్నాలజీ మన చేతుల్లోనో మన జేబులోనో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మన డేటా ఏదో రకంగా మిస్యూజ్ అనేది అవుతుంది, అవ్వకుండా ఏమి ఉండదు. ఓకే, మన ఫోన్లో ఉన్న డేటా మనం ప్రైవేట్ అనుకున్నాం, కానీ అది పబ్లిక్. ఒక క్షణంలో ఎటు నుంచి ఎటైనా దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ముఖ్యమైన డేటా అంటే ప్రభుత్వాలకు సంబంధించింది కానీ ఎటువంటి సీక్రెట్గా ఉంచవలసిన డేటా కానీ ఏదైనా బయటికి వస్తే దాని మీద ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే విషయం మీద సైబర్ సెక్యూరిటీ పాలసీ అనేది గవర్నమెంట్ తయారు చేయడం అనేది జరిగింది. మరి ఈ సైబర్ సెక్యూరిటీ పాలసీ ప్రకారం ఈ సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, ఈ సైబర్ డేటా ఏదైతే ఉంటుందో, ఈ డేటా మిస్యూజ్కి పాల్పడిన వాళ్ళకి శిక్షలు అలా ఉంటాయి. ఆ తర్వాత ఎన్ని రకాలుగా వీరు ఈ డేటాని మిస్యూజ్ చేయగలుగుతారు అనేది కూడా మనం చూస్తాం. అంటే ఇక్కడ బేసిక్ టర్మినాలజీ అనేది మనం చూస్తాం. సపోజ్ మనం చూసారంటే వైరస్ అంటే ఏంటి, రీసెంట్గా వివిధ ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రీసెంట్గా మనం చూసాం, రీసెంట్గా ఎగ్జామ్లో కూడా అడగడం అనేది జరిగింది. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని మొత్తం ఈ వైరస్ అనేది పంపించడం ద్వారా డేటా మొత్తం డిలీట్ చేయడం అనేది జరిగింది. ఏ రాష్ట్రానికి సంబంధించి అని రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది అడిగారు. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటారు. అలానే ర్యామ్సన్వేర్ అనే వైరస్ గురించి మనం చూస్తూనే ఉన్నాం. దీని గురించి జాగ్రత్తగా ఉండమని, మీరు కనుక సిస్టమ్ వాడేవాళ్ళు అయితే ఖచ్చితంగా ప్రతి సిస్టంలో కూడా మీరు ఓపెన్ చేయగానే ఈ ర్యామ్సన్వేర్ అటాక్ గురించి మీకు అక్కడ విండోస్ డిఫెండర్లో మీకు చూపిస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఈ ర్యామ్సన్వేర్ అంటే ఏంటి, ఇప్పటి వరకు ఉన్న డిఫరెంట్ కంప్యూటర్ వైరస్లు, ప్రపంచాన్ని వణికించిన కంప్యూటర్ వైరస్లు ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఈ టాపిక్లో చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సైబర్ సెక్యూరిటీ అనేది చూస్తాం, తర్వాత ఈ ర్యామ్సన్వేర్ అనే దాని గురించి చూస్తాం. దీని తర్వాత
ఈ సైబర్ సెక్యూరిటీలో భాగంగానే రీసెంట్గా మనకి లాక్డౌన్ నుంచి ఒక ట్రెండ్ అనేది మొదలైంది. లాక్డౌన్ నుంచి మొదలైన ట్రెండ్ ఏంటి అంటే, మీరు బాగా గమనిస్తే, మీరు కొంచెం న్యూస్ ఈ పరంగా నాలెడ్జ్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే, జార్ఖండ్ రాష్ట్రంలోని జామ్తారా అనే ఒక జిల్లా, ఒక విలేజ్. సో ఈ విలేజ్లో ప్రతి ఒక్కళ్ళు ఒక పని చేస్తారు. వాళ్ళందరూ చాలా చాలా మంచి విలేజ్ ఇది. చాలా బాగా పని చేసుకొని వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు అందరూ డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. ఊళ్ళో ఖాళీగా ఉన్నవాడు ఎవరు లేడు, అందరు నీట్గా పని చేసుకునేవాళ్ళు. కాకపోతే వీళ్ళు ఏ పని చేస్తారు అంటే, వీళ్ళు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్ చేసి ఆ ఓటీపీ తీసుకొని ఆ ఓటీపీ ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. ఒక ఊరు మొత్తం అలానే తయారైపోయింది. సో చిన్న చిన్న ఈ యాప్లో ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లూప్ హోల్స్ ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించడం అనేది స్టార్ట్ చేశారు. చిన్నగా ఒక ఆఫీస్ అనేది తీసుకొని ఆ ఆఫీస్లో లేడీస్ని పెట్టుకొని వాళ్ళ ద్వారా ఎవరైతే మీ క్రెడిట్ కార్డ్ ఎక్స్పైర్ అవుతుంది ఒకసారి ఓటీపీ చెప్పండి, తర్వాత మీ డెబిట్ కార్డు వస్తుంది ఓటీపీ చెప్పండి అని చెప్పేసి మనీ అనేది సంపాదించుకోవడం చిన్న చిన్నగా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అది వాళ్ళు కోట్లల్లో డబ్బులు సంపాదించుకోవడం అనేది స్టార్ట్ అయింది. మరి ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం ఎటువంటి సెక్యూరిటీని పెంచడం అనేది జరిగింది, ఎటువంటి పాలసీస్ తీసుకొని రావడం అనేది జరిగింది అనేది కూడా మనం చూస్తాం. ఓకే, సో దీని మీద వెబ్ సిరీస్ లాంటివి కూడా ఆల్రెడీ తీశారు. మీకు ఏమైనా ఐడియా కావాలంటే ఒకసారి అది కూడా చూడొచ్చు మీరు. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ టాపిక్స్ అన్ని మనకి ఎందుకు పెట్టారు అంటే, సో సైబర్ సెక్యూరిటీ అనేది ఉంటేనే బేసిక్గా డేటా అనేది సేఫ్గా ఉంటుంది. అలానే ఈ అవగాహన ఏదైతే ఉంటుందో ఇది ఉంటేనే మన మనీ కానీ మన డేటా కానీ బయట వాళ్ళకి వెళ్లకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఓకే, అందువల్ల ఇటువంటి టాపిక్స్ అన్ని మనకి ఎగ్జామ్స్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, సైబర్ సెక్యూరిటీ అనే టాపిక్ నెక్స్ట్ మనం చూస్తాం. నెక్స్ట్ ఈ గవర్నెన్స్. ఓకే, సో టెక్నాలజీ అనేది అప్డేట్ అయింది. మరి ఇప్పుడు కూడా ఫైల్స్ అనేవి మాన్యువల్గా అప్డేట్ ఇవ్వాలా, శాలరీస్ అనేవి మాన్యువల్గా ఇవ్వాలా, ఫైల్స్లో ఎప్పటికప్పుడు రాసుకుంటూ కూర్చోవాలా, అవన్నీ కుదరదు కదా. అందుకని మనకి ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇటువంటి ఎగ్జామ్స్ మనం అప్లై చేయడం కూడా ఆన్లైన్లోనే చేస్తున్నాం. మనకి ఎగ్జామ్స్ పెట్టడం కూడా ఆన్లైన్లోనే పెడుతున్నారు. ఈరోజు మీరు మేము చెప్పే క్లాసులు చూసేది కూడా ఆన్లైన్లోనే. మరి ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు గవర్నమెంట్స్ మరి ఈ ఆన్లైన్కి ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వకుండా అవుతాయి. మరి అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ కానీ, వీరు ప్రవేశపెట్టినటువంటి వివిధ రకాలైనటువంటి ఈ గవర్నెన్స్ పథకాలు ఏంటి, ఓకే, ఈ గవర్నెన్స్ పథకాలు ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి అనేవి మనం 1 by 1 చూస్తాం. ఆ తర్వాత భారతదేశ ప్రభుత్వం ఈ గవర్నెన్స్ ఎటువంటి స్కీమ్స్ ద్వారా నడిపిస్తుంది అనే విషయాన్ని కూడా మనం గమనిస్తాం. తర్వాత డిజిటల్ ఇండియా అంటే ఏంటి, మరి 2015వ సంవత్సరంలో 2014వ సంవత్సరంలో భారతదేశానికి పిఎంగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత 2015వ సంవత్సరంలో కొన్ని స్లోగన్స్ రావడం అనేది జరిగింది, ఇవ్వడం అనేది జరిగింది. అందులో భాగంగా ఒకటి మేక్ ఇన్ ఇండియా. సో ఇండియాలో తయారు చేసిన వస్తువులనే వాడదాం అనే ఒక స్లోగన్ తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత డిజిటల్ ఇండియా అనే ఒక క్యాంపెయిన్ కూడా తీసుకుని వచ్చారు. ఈ డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా ఇప్పటివరకు ఉన్న మాన్యువల్గా ఫైల్స్ రూపంలో ఉన్నదాన్ని ప్రతిదాన్ని డిజిటల్గా చేయటం, అలానే మనకు సంబంధించినటువంటి వివిధ రకాలైన సర్టిఫికేట్స్ కానీ మనకు సంబంధించిన ప్రతి సేవ కూడా గవర్నమెంట్ అనేది కూడా డిజిటల్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో బేసిక్గా డిజిటల్ ఇండియా అంటే ఏంటి, దీంట్లో ఉన్న వివిధ రకాలైన సర్వీసెస్ ఏంటి, డిజిలాకర్ కానీ ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ గమనిస్తాం. సో డిజిటల్ ఇండియా అనే టాపిక్ని మనం నెక్స్ట్ చూస్తాం. తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఈ గవర్నెన్స్, డిజిటల్ ఇండియా అనే టాపిక్స్ ఐసీటీలో భాగంగా మనం చూస్తాం. సో ఇక్కడతో మనకి ఈ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది, ఐసీటీ అనే టాపిక్. నెక్స్ట్ ఈ ఐసీటీ తర్వాత మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే అణుశక్తి రంగం. చూడండి, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అణుశక్తి. సో బేసిక్గా అణుశక్తి రంగం అంటే ఏంటి అంటే న్యూక్లియర్ టెక్నాలజీ. న్యూక్లియర్ టెక్నాలజీ అంటే భారతదేశంలో అణుశక్తి రంగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖ ఏంటి, అది ఎవరి కింద పనిచేస్తుంది,
ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి వివిధ రకాల సంస్థలు ఏంటి, ఎక్కడ ఉన్నాయి అనే టాపిక్ని మనం చూస్తాం. అలానే ఈ అణుశక్తి రంగానికి సంబంధించిన పాలసీ ఏంటి, వివిధ రకాలైనటువంటి పాలసీలు ఎప్పుడు చేశారు, దీనికి సంబంధించి భారతదేశంలో అణుశక్తి రంగం ఎలా ఉండబోతుంది అనేది మొత్తం మనం ఇక్కడ చూస్తాం. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి న్యూక్లియర్ ప్లాంట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే, దీని మీద రెగ్యులర్గా చాలాసార్లు అడిగిన క్వశ్చను కాల్పాకం న్యూక్లియర్ ప్లాంట్ ఎక్కడ ఉంది, కాల్పాకం న్యూక్లియర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అనేది చాలా ఎగ్జామ్లో అడగడం అనేది జరిగింది. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి చేంజ్ అయింది, కొంచెం హార్డ్నెస్ అనేది కొంచెం పెంచుతున్నారు కాబట్టి ఇట్లా స్ట్రైట్ క్వశ్చన్స్ అయితే అడగరు. అదేదో గ్రూప్ 4 లెవెల్లో లేదా అంతకంటే తక్కువ లెవెల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అయితే అడగడం జరుగుతుంది స్ట్రైట్ క్వశ్చన్స్ అనేవి. లేకుంటే 4 లైన్స్ ఇచ్చేసి కింద ఒక 4 ఆప్షన్లు ఇచ్చి ఏబిసిడి కరెక్ట్, ఏబిసి కరెక్ట్, బీసీడీ కరెక్ట్, ఇటువంటి ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి టాపిక్ మనం క్షుణ్ణంగా చదువుకుంటేనే ఆన్సర్ చేయగలం. ఓకే, సో ఈ న్యూక్లియర్ ప్లాంట్స్లో భాగంగా భారతదేశంలో ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న న్యూక్లియర్ ప్లాంట్స్ ఏంటి, తర్వాత అప్కమింగ్ రాబోయే కాలంలో ప్రవేశపెడుతున్న న్యూక్లియర్ ప్లాంట్స్ ఏంటి, అంటే కొత్తగా ఏ ప్రాంతాల్లో న్యూక్లియర్ ప్లాంట్స్ అనేది కట్టాలని చూస్తున్నారు అనే అంశాలను కూడా మనం ఈ అణుశక్తి రంగం అనే టాపిక్లో మనం చూస్తాం. ఓకే, బేసిక్గా ఈ అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డిఐఏ ఏదైతే ఉంటుందో దీని ఆధ్వర్యంలో ఉన్న వివిధ రకాలైన సంస్థలు, వీటి యొక్క కార్యాచరణ, అలానే భారతదేశంలో ఉన్న వివిధ రకాల న్యూక్లియర్ ప్లాంట్స్ వాటి వర్కింగ్ మొత్తం మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. ఓకే, సో ఇది కూడా ఈజీ లెసన్, దీని మీద కూడా కన్ఫామ్గా క్వశ్చన్ పడే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ అన్నింటిలో మీరు ఇంపార్టెన్స్ పరంగా చూసుకోగలిగితే ప్రతి ఎగ్జామ్లో ఇవ్వగలిగేది కంప్యూటర్స్ మీద ఎక్కువ క్వశ్చన్ అనేది ఇస్తారు. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్లో మీకు క్వశ్చన్ అనేది పడుతుంది అంటే అక్కడ అంతరిక్ష రంగం అవ్వచ్చు, రక్షణ రంగం అవ్వచ్చు, తర్వాత ఇప్పుడు చెప్పిన అణుశక్తి రంగం అవ్వచ్చు. సో ఈ 3 టాపిక్స్లో క్వశ్చన్స్ అనేవి అది మీకు సబ్జెక్ట్తో సంబంధం లేకుండా కరెంట్ అఫైర్స్లో కూడా ఈ 4 టాపిక్స్లో క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఐసీటీ కానీ, అంతరిక్ష రంగం కానీ, రక్షణ రంగం కానీ, అణుశక్తి రంగం కానీ. చూడండి, రీసెంట్గా మనకి సోషియాలజీలో కూడా రోబోస్ గురించి ఇవ్వడం అనేది జరిగింది క్వశ్చన్, రోబోస్. మరి ఈ రోబోటిక్స్ అనేది మనం ఐసీటీలో నేర్చుకుంటాం. ఓకే, ఐసీటీలో రోబోటిక్స్ నేర్చుకుంటాం. అలానే మనం ఇంతకుముందే చెప్పాను కొన్ని ఫ్యూచర్ టెక్నాలజీస్, రాబోయే కాలంలో కొన్ని టెక్నాలజీస్ రాబోతున్నాయి. ఆ టెక్నాలజీస్ ఏంటి అనేవి కూడా దాంట్లో కూడా మనం రోబోటిక్స్ అంటే ఏంటి అనేది మనం చూస్తాం. అలానే భారతదేశంలో వివిధ రకాలైన రోబోలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని రోబోస్ ఏంటి అనే విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఓకే, సో ఇది అణుశక్తి రంగం టాపిక్ గురించి. దీని తర్వాత మనం ఇంకో టాపిక్ని చూడబోతున్నాం. చూడండి, ఇది పూర్తిగా సెకండ్ లెసన్. సో ఇప్పటి వరకు చెప్పుకుని మనం ఒక లెసన్లో ఉన్న సబ్ టాపిక్స్ మనకి సిలబస్లో ఇచ్చింది. ఒక లెసన్లో సబ్ టాపిక్స్ మనం చూసుకున్నట్టే దగ్గర ఒక 14-15 టాపిక్స్ వరకు సబ్ టాపిక్స్ వచ్చినాయి. ఈ టాపిక్స్ వరకు ఒక్కొక్క టాపిక్ వీడియోనే మీకు 2 to 3 అవర్స్ అనేది వస్తుంది. అంత ప్రిపరేషన్ అయితే కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, ఇవన్నీ తీసేసే టాపిక్ ఏది లేదు, వీటిలో ఏ టాపిక్ తీసేయడానికి స్కోప్ లేదు, అన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. వేరే ఎగ్జామ్స్లో అయితే ఈ 4 మెయిన్ టాపిక్స్. ఓకే, ఈ 4 మెయిన్ టాపిక్స్ వేరే వాటిలో చూసుకున్నట్లయితే. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే శక్తి వనరులు అనే టాపిక్ మనం చూస్తాం. ఇది మీకు కెమిస్ట్రీ పరంగా కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కావచ్చు, ఎటువంటి విషయంలో అయినా మీకు ఈ టాపిక్ మీద క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. మరి ఈ శక్తి వనరులు అనే టాపిక్లో మన సబ్ టాపిక్స్ కనుక మనం గమనించినట్లయితే ఈ శక్తి వనరులు అనే టాపిక్లో మనం సబ్ టాపిక్స్ చూసుకుంటే ఇందులో చూడండి, అసలు శక్తి వనరులు అంటే ఏంటి, వీటిని ఎన్ని రకాలుగా మనం డివైడ్ చేయొచ్చు అంటే ఇప్పుడు తరిగిపోయే శక్తి వనరులు ఉంటాయి, మనం వాడే కొద్దీ అవి వాటి ప్రొడక్షన్ అనేది లేకపోతే అవి రావు. తర్వాత సపోజ్ చూడండి, బొగ్గు కావచ్చు, పెట్రోలియం కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ మనం ఎంత ఎక్కువ వాడుతూ ఉంటే అవి అంత అయిపోతూ ఉంటాయి. ఇన్ కేస్ వాటి ప్రొడక్షన్ అనేది ఆగిపోతే అవి రావు ఇంకా. ఓకే, అందువల్ల వాటిని తరిగిపోయే శక్తి వనరులు లేదా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. అలా కాకుండా మనకి సాంప్రదాయ శక్తి వనరులు అంటాం. చూడండి,
రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం, సాంప్రదాయ శక్తి వనరులు. మరి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే మనకి ప్రకృతి పరంగా లభించేవి, మనం ఎంత వాడుకున్నా కానీ మనకి తిరిగి లభిస్తుండేవి. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం ఎంత వాడుకున్నా కానీ మనకి సూర్యుని శక్తి అంటే సౌరశక్తి అనేది మనకి ఎంత వాడినా మనకు వస్తూనే ఉంటుంది. అలానే గాలి ద్వారా విండ్ పవర్ ఏదైతే ఉంటుందో, ఈ విండ్ పవర్ కూడా మనకి ఫ్రీగా ఎంత వాడుకున్నా మనకి లభిస్తూనే ఉంటుంది. ఎంత వాడుకున్నా లభిస్తూనే ఉంటుంది. మనం దీన్ని కరెక్ట్ అయిన వేలో యూజ్ చేసుకుంటే ఆ శక్తిని మనం యూజ్ చేసుకొని మనకి అవసరమైనట్టు మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ జలశక్తి, పవర్ని, వాటర్ని యూజ్ చేసుకొని మనం పవర్ని జనరేట్ చేసుకోవడం జలశక్తి. ఓకే, తర్వాత బయోమాస్ని యూజ్ చేసుకొని మనం పవర్ని జనరేట్ చేసుకోవడం. సముద్రాలను యూజ్ చేసుకొని, సముద్రంలో ఉన్న వాటర్ని యూజ్ చేసుకొని మనం పవర్ని జనరేట్ చేయడం. సముద్ర అలలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని పవర్ జనరేట్ చేసుకోవడం. రీసెంట్గా భారతదేశంలో మనకి హైడ్రోజన్ పాలసీ అనేది పెట్టడం అనేది జరిగింది. మరి ఈ నేషనల్ హైడ్రోజన్ పాలసీ అంటే ఏంటి? ఓకే, మరి ఈ హైడ్రోజన్కి సంబంధించిన మిషన్స్ ఏంటి అనేవి కూడా మనం ఈ లెసన్లో చూస్తాం. మరి సాంప్రదాయ శక్తి వనరులు అంటే ఏంటి, 1 by 1 మనం చూసుకుంటూ వచ్చి ఈ శక్తి వనరులు వీటికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన వివిధ రకాల పాలసీలు అనేవి చూస్తాం. మరి ఇన్ని రకాల శక్తి వనరులు చూసాం కదా. మరి ఈ తరిగిపోయే శక్తి వనరులు అయినటువంటి పెట్రోలియంలో ఈ పెట్రోలియం నుంచి వచ్చిన డీజిల్ కానీ పెట్రోల్ని కానీ యూజ్ చేసుకుని మనం ఇప్పుడు వాడే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వాడుకుంటున్నాం. మరి ఇది తరిగిపోయే శక్తి వనరు కదా. మరి తరిగిపోని శక్తి వనరులు అనేటువంటి వీటన్నిటి నుంచి మనం పవర్ తయారు చేసుకుంటున్నాం. ఈ పవర్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ పవర్ని యూజ్ చేసుకొని నడిచే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈరోజు మార్కెట్లోకి తీసుకొచ్చుకున్నాం. మరి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన పాలసీస్, గవర్నమెంట్ ఎటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అయితేనే మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ ఈవీస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించి మనం చూస్తాం. మరి ఎలక్ట్రిక్ వెహికల్ ఎటువంటి నామ్స్ వాళ్ళు ఫాలో అవుతే మార్కెట్లోకి రిలీజ్ చేయగలుగుతారు. సో ప్రజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది టెస్టింగ్ స్టేజ్లో ఉంది. ఇటువంటి టెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు చిన్న కంపెనీలు తీసుకుని వస్తున్నాయి. అలా కాకుండా టాటా లాంటి వాళ్ళు ఎప్పుడైతే దిగారో అక్కడి నుంచి దీని ఫేస్ అనేది కొంచెం మారిపోవడం అనేది జరిగింది. ఓకే, టాటా లాంటి వాళ్ళు ఎప్పుడైతే ఈవీ అనేది తయారు చేయడం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కొంచెం జనాల్లో నమ్మకం అనేది కలిగింది. ఎప్పుడైతే బ్రాండ్ అనేది దిగుతుందో అప్పుడే నమ్మకం అనేది స్టార్ట్ అవుతుంది. మరి వీటికి సంబంధించి ప్రభుత్వాలు చేసినటువంటి పాలసీస్ ఏంటి అనేది మనం ఇక్కడ గమనిస్తాం. ఓకే, ఈవీస్కి సంబంధించిన పాలసీస్ ఏంటి. మరి ఇంకా నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే బిఎస్ భారత్ స్టాండర్డ్స్ అంటాం. మనం ఏదైనా వెహికల్ తీసుకోవాలంటే ఇది BS6 బండి అండి, లేదా BS5 బండి అండి, BS4 బండి అండి అని చెప్తుంటారు. మరి ఈ BS6 అంటే ఏంటి? బిఎస్ అంటే భారత్ స్టాండర్డ్స్. ఒక బండి, ఒక వెహికల్, ఒక కారు కానీ లేదంటే ఒక మోటార్ సైకిల్ కానీ రోడ్డు మీదకి రావాలి, లేదంటే ఏదైనా వెహికల్ రోడ్డు మీదకి రావాలి అంటే దానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని రూల్స్ అనేవి చేస్తుంది. ఇలా ఉంటేనే మీరు దీన్ని బయటికి తీసుకొని రావాలి అని చెప్పి. మరి ఈ రూల్స్ ప్రకారం ఈ బండి వీళ్ళు కంపెనీ వాళ్ళు రెడీ చేస్తేనే మార్కెట్లో తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ ఇంతకు ముందు కాలంలో ఏదన్నా చిన్న ఎర్రర్స్ ఉంటే వాటిని కట్ చేసి వాటి స్థానంలో కొత్త ఇంప్రూవ్మెంట్స్ అనేవి తీసుకొని రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకనే BS1 నుంచి BS6 వరకు జరిగిన మార్పులు ఏంటి, అసలు ఏంటి బిఎస్ అంటే ఏంటి అనేది మొత్తం మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత శక్తి వనరులకు సంబంధించిన ప్రభుత్వ పాలసీలు, వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన సంస్థలు, భారతదేశంలో శక్తి వనరులకు సంబంధించిన ముఖ్యమైన సంస్థలు ఏమేమి ఉన్నాయి, వీటికి అధిపతులు ఎవరు అంటే హెడ్స్ ఎవరు అనే విషయాన్ని మనం ఈ లెసన్లో చూస్తాం. సో శక్తి వనరులు అనే టాపిక్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఒక చిన్న టాపిక్. మీరు కనుక ఈజీగా దీన్ని ప్రిపేర్ అయితే క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ ఈ టాపిక్ అయితే మీరు ఆన్సర్ చేయగలరు. ఓకే, సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఉంటాయి, కానీ దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఒక 2-3 ఇయర్స్కి ఒకసారి అట్లా ఉంటుంది. ఓకే, మనం మామూలుగా డీల్ చేసుకుంటేనే మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇటువంటి వాటి నుంచి డేటా అనేది కలెక్ట్ చేసుకున్నాం. మనం ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అనే టాపిక్ని మనం పట్టుకున్నాం. ఇటువంటి టాపిక్ మనం పట్టుకున్నప్పుడు దీని నుంచి మనం ఈజీగా ఆన్సర్ చేయగలగాలి అంటే ప్రతిరోజు మన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న అప్డేట్స్ ఏంటి అని మనం గమనిస్తూ ఉండాలి. ఈ విషయంలో నేను
మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్లో కానీ రైట్. ఇక నుంచి మనం చూడబోయే టాపిక్స్ వచ్చేసరికి ప్యూర్ గ్రూప్ 2 టాపిక్సే. సో గ్రూప్ 2 ఎగ్జామ్స్ మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించిన టాపిక్స్ అన్నీ ఇక నుంచి నెక్స్ట్ 3 లెసన్స్లో ఉంటాయి. ఇప్పటి వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన టాపిక్స్ అనేవి చూసాం. సో వీటిలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థుల కోసం ఇవి కాకుండా మరికొన్ని టాపిక్స్ అనేవి చేస్తున్నాం. అవేంటంటే చూడండి ఒకసారి, అది బయోటెక్నాలజీ ఒక టాపిక్ చేస్తాం, బయోటెక్నాలజీ. అలానే నానో టెక్నాలజీ ఇటువంటి టాపిక్స్ అన్నీ మిగతా ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థుల కోసం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగానే మనం క్లోనింగ్ అనే టాపిక్ను కూడా మనం చూస్తాం. సో క్లోనింగ్కి సంబంధించినటువంటి వివిధ రకాలైన అంశాలు అనేవి, జంతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి చూస్తాం. నెక్స్ట్ దీంట్లో భాగంగానే మనం ఆరోగ్య రంగం ఏదైతే ఉంటుందో అది కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగానే చూస్తాం. సో ఇంతవరకు నార్మల్గా ఎవరైతే నార్మల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థుల కోసం ఈ సిలబస్ అనేది డిజైన్ చేయడం అనేది జరిగింది. కానీ ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అలానే గ్రూప్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు ఒక స్పెషల్ పేపర్గా డిజైన్ చేశారో వారి వరకు మనం డిస్కస్ చేసుకోబోయే నెక్స్ట్ టాపిక్స్ అనేవి మనం చూడబోతున్నాం. చూడండి, సో అందులో భాగంగానే మనం ఫస్ట్ 2 టాపిక్స్ అనేవి మనం గమనించాం. గ్రూప్ 2కి సంబంధించి మొత్తం 5 టాపిక్స్ ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. సో 5 15లు 75 మార్కులకి ఇస్తారు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఫస్ట్ 2 టాపిక్స్ చూసాం, అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ కూడా మనం గమనించుకున్నాం. మరి ఇప్పుడు థర్డ్ టాపిక్ అనేది మనం గమనించినట్లయితే, సో ఈ సిలబస్లో థర్డ్ టాపిక్లో భాగంగా మనకిస్తుంది చూడండి, ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. సో మనకి థర్డ్ లెసన్గా ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అనేది ఇస్తున్నారు. గ్రూప్ 2 అభ్యర్థులకు మాత్రమే ఈ లెసన్ అనేది ఉంటుంది. మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జాగ్రఫీలో భాగంగా కొన్ని టాపిక్స్ అనేవి కలుస్తూ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో భాగంగా కొన్ని టాపిక్స్ అనేవి కలుస్తూ ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి మిగతా వాళ్ళు చూడకూడదా అంటే అట్లా ఏం లేదు. ఎందుకు అంటే ఈ టాపిక్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ టాపిక్సే. ఓకే, సో మరి ఈ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీలో భాగంగా మనం చూడబోయే టాపిక్స్ ఏంటంటే, మొదటిది ఆవరణ వ్యవస్థ. సో ఎన్ని రకాల ఆవరణాలు ఉంటాయి, ఆవరణాలు అంటే ఏంటి, వాతావరణం అంటే ఏంటి, ప్రతి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ఓకే, మరి ఆవరణ వ్యవస్థ గమనించిన తర్వాత సో బయోడైవర్సిటీ అంటే తెలుగులో జీవ వైవిధ్యం. మరి బయోడైవర్సిటీ అంటే ఏంటి అనే అంశాన్ని కూడా మనం నెక్స్ట్ ఒక లెసన్గా చూడబోతాం. మరి బయోడైవర్సిటీ గురించి తెలుసుకున్నాం. మరి ఈ జీవ వైవిధ్యం అంటే ఏంటి, నెక్స్ట్ లెసను జీవ వైవిధ్యం యొక్క సంరక్షణ పద్ధతులు. సో ఇదంతా మనకి సిలబస్లో ఇచ్చిందే, మనం ఒక్కొక్క టాపిక్గా మనం చూడబోతున్నాం. ఓకే, సంరక్షణ పద్ధతులు అంటే ఏంటి. నెక్స్ట్ భారతదేశంలో కొన్ని అంతరించిపోతున్న జీవులు లేదా ప్రత్యేకమైన వన్యజీవులు ఉంటాయి. సో వాటి కోసం స్పెషల్గా కొన్ని ప్రాంతాల్లో వాటిని అంతరించిపోకుండా కాపాడుతూ ఉన్నారు. మరి ఆ అంతరించిపోతున్న జీవులు ఏంటి, అవి ఏ శాంచురీల్లో లేదా ఎటువంటి ప్రాంతాల్లో అవి బ్రతుకుతూ ఉన్నాయనే విషయాన్ని మనం గమనిస్తాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ప్రతి ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ అనేది ఉంటుంది, జాగ్రఫీ పరంగా కావచ్చు లేదంటే ఎన్విరాన్మెంటల్ పరంగా కావచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ కొన్ని ప్రత్యేక వన్యప్రాణుల సంరక్షణ. సో అంతరించిపోతున్న జీవులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంరక్షణలో భాగంగా మనం ఇక్కడ చూస్తాం. మరి ఇక్కడ మనం చూసే నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, మరి ముఖ్యమైన వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించడానికి కొన్ని రకాలైన మిషన్స్ కానీ ప్రాజెక్టులు కానీ చేయడం అనేది జరిగింది. మరి ఆ ప్రాజెక్ట్స్ ఏంటి చూడండి, మరి ఈ ప్రాజెక్ట్స్లో భాగంగా మనం ఏం చూస్తామంటే, ప్రాజెక్ట్స్ ఎలిఫెంట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ క్రొకోడైల్ అంటే ఏంటి, ఇటువంటి ప్రతి ప్రాజెక్ట్ ఏంటి అంటే ప్రతి ప్రాజెక్ట్ ఏంటి,
ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేది ప్రతి విషయాన్ని మనం ఈ ప్రాజెక్ట్స్లో మనం గమనిస్తాం. ఓకే, సో ఇదంతా బయోడైవర్సిటీలో భాగమే. ఎకోసిస్టంలో ఒకటి మాత్రం ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి అనేది ఫస్ట్ టాపిక్లో చూస్తాం. ఈ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ ఆవరణలు ఏంటి అనేది మొత్తం మనం ఈ టాపిక్లో చూసిన తర్వాత బయోడైవర్సిటీలో ఉన్న ప్రతి టాపిక్ మనం ఇట్లా గమనిస్తాం. ఓకే, సో ఈ ప్రాజెక్ట్స్లో భాగంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ టైగర్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ చీతా అంటే ఏంటి, క్రొకొడైల్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ క్రొకొడైల్ అంటే ఏంటి, ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు, దేనికోసం స్టార్ట్ చేశారని ప్రతి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తూ వస్తాం. సో అందులో భాగంగా మనం వివిధ రకాలైన జంతువుల గురించి కూడా చూస్తాం. ఓకే, నెక్స్ట్ ముఖ్యమైన సదస్సులు, చట్టాలు. ఓకే, బయోడైవర్సిటీకి సంబంధించి ఎకోసిస్టమ్కి సంబంధించిన ముఖ్యమైన సదస్సులు ఏంటి, అలానే ముఖ్యమైనటువంటి చట్టాలు ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో గమనిస్తాం. సో ఈ పేపర్ మొత్తం మీకు తెలుగు మీడియంలో అలానే ఇంగ్లీష్ మీడియంలో రెండు రకాలుగా మీకు అవైలబుల్ ఉంటుంది. ఒకసారి అక్షరం ఎడ్యుకేషన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. హోమ్ పేజీలోనే మొత్తం మేము అవైలబుల్గా పెట్టాను చూడండి. నెక్స్ట్ 4th టాపిక్ వచ్చేసరికి మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే టాపిక్ మనకి ఇచ్చారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. మరి సాలిడ్ వేస్ట్, మరి వేస్ట్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఘన రకంగా, ద్రవ రకంగా, వాయు రకంగా ఎన్ని రకాలుగా ఉన్నా కానీ మరి ఈ సాలిడ్ వేస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఈ సాలిడ్ వేస్ట్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు. ఓకే, మరి ఈ సాలిడ్ వేస్ట్ ఘన వ్యర్థాలు అంటాం మనం తెలుగులో. ఈ ఘన వ్యర్థాలు వాటి యొక్క నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ అనేది మనకి ఫస్ట్ టాపిక్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది నెక్స్ట్ 4th టాపిక్. ఈ 4th టాపిక్లో భాగంగా ఫస్ట్ మనం ఘన వ్యర్థాల నిర్వహణ అనేది మనం చూడబోతున్నాం. ఓకే, అలానే దీంట్లో మనం చూడబోయేది నెక్స్ట్ పొల్యూషన్ అంటే ఏంటి అనేది కూడా మనం చూడబోతున్నాం చూడండి. సో 4th టాపిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. పొల్యూషన్ అంటే ఏంటి, రకరకాల పొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూస్తాం. సో ఘన వ్యర్థాల నిర్వహణ తర్వాత అసలు కాలుష్యం అంటే ఏంటి, పర్యావరణ కాలుష్యం అంటే ఏంటి అనేది చూస్తాం మనం చూడండి. సో బేసిక్గా పర్యావరణ కాలుష్యం అంటే ఏంటి అనే టాపిక్ని మనం ఫస్ట్ చూస్తాం. ఈ పర్యావరణ కాలుష్యం టాపిక్ చూసిన తర్వాత వాయు కాలుష్యం, జల కాలుష్యం, తర్వాత నీటి కాలుష్యం, ఇటువంటి అంశాలన్నీ ఒక్కొక్క వీడియో చూసుకుంటాం. సో వాయు కాలుష్యం అంటే ఏంటి, ఇది ఎలా కలుగుతుంది, ఇప్పటి వరకు భారతదేశంలో వాయు కాలుష్యం వల్ల జరిగినటువంటి ముఖ్యమైన కొన్ని దుర్ఘటనలు ఏంటి, ఓకే, మరి దీని మీద పనిచేస్తున్నటువంటి ఏజెన్సీస్ ఏంటి అనేది మనం చూస్తాం. జల కాలుష్యం కూడా అలానే నీటి కాలుష్యం కూడా. నెక్స్ట్ భూమి కాలుష్యం చూడండి, అంటే సాయిల్ పొల్యూషన్ అంటాం. నెక్స్ట్ సముద్రం కాలుష్యం, సముద్ర కాలుష్యం అంటే ఏంటి. సో ఈ టాపిక్స్ అన్నీ మనం చూస్తాం. నెక్స్ట్ సౌండ్ పొల్యూషన్ అంటే ఏంటి, ధ్వని కాలుష్యం, సౌండ్ పొల్యూషన్ అంటే ఏంటి అనే టాపిక్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం. ఓకే, సో ప్రతి టాపిక్ని మనం తీసుకున్నప్పుడు వాయు కాలుష్యం అనేది మనం గమనించినప్పుడు వాయు కాలుష్యం అంటే ఏంటి, అది ఎలా కలుగుతుంది, దాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు ఎటువంటి కృషి చేస్తున్నాయి, వాయు కాలుష్యం కలగటం వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ప్రమాదాలు జరిగాయి అనే అంశాన్ని కూడా మనం ప్రతి విషయాన్ని ఈ అన్ని పొల్యూషన్స్లో మనం గమనిస్తూ వస్తాం. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇందులో భాగంగానే మనం నెక్స్ట్ టాపిక్ మనం చూసినట్లయితే జన్యు మార్పిడి జీవులు చూడండి. నెక్స్ట్ జన్యు మార్పిడి జీవులు. మరి రకరకాల జీవులు జన్యు మార్పిడితో మనకి అవైలబుల్లో ఉంటాయి. సో అవి కూరగాయలు కావచ్చు, అలానే జన్యువులు, వాటిలో ఉన్నటువంటి జన్యువులు మార్చడం ద్వారా వాటి యొక్క ఉత్పత్తి ఎక్కువగా చేయడం ద్వారా అవైలబుల్లో ఉన్నటువంటి రకరకాల జన్యు మార్పిడికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఓకే, సపోజ్ మనం బీటీ పత్తి తీసుకోండి, అలానే ఇక్కడ జన్యు మార్పిడి చెందినటువంటి వివిధ అంశాలు ఏంటి 1 by 1 మనం ఈ లెసన్లో చూసుకుంటూ వస్తాం. ఓకే, నెక్స్ట్ జన్యు మార్పిడి అనేది చూసిన తర్వాత వ్యవసాయంలో
ఓకే, వ్యవసాయంలో ఇప్పుడు మనం ఈ పొల్యూషన్ అనేది చూస్తున్నాం. ఓకే, పొల్యూషన్ అనేది చూస్తున్నాం, అలానే ఘన వ్యర్థాలు అనే అంశాన్ని కూడా చూస్తాం. మరి ఇంత చూసిన తర్వాత భారతదేశం అనేది ముఖ్యంగా వ్యవసాయ దేశం అని చెప్పుకుంటాం. మరి ఈ వ్యవసాయ దేశమైన భారతదేశంలో ఈ వ్యవసాయంలో పర్యావరణ హితంగా వ్యవసాయం చేయడం ఎలా? ఓకే, సో మనం ఎకోసిస్టమ్ అనేది దెబ్బతినకుండా, మందులని ఎక్కువగా కొట్టకుండా వ్యవసాయం ఎలా చేయాలి అనే అంశం మీద మనం ఇక్కడే డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఈ టాపిక్ అనేది మనం వ్యవసాయానికి పర్యావరణ హిత వ్యవసాయం అనే దానికి సంబంధించి మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి, లాస్ట్ టాపిక్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అండ్ హెల్త్, అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి టాపిక్ అనేది లాస్ట్ టాపిక్గా మనం చూస్తాం. చూడండి ఒకసారి, 5th టాపిక్గా గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉంటుందో ఈ గ్రూప్ 2 సిలబస్లో మనకి 5th టాపిక్గా ఇచ్చింది ఏంటంటే ఎన్విరాన్మెంట్, అంటే పర్యావరణం, అండ్ హెల్త్. ఓకే, పర్యావరణం అలానే ఆరోగ్య రంగం, ఈ రెండింటి గురించి మనకి 5th టాపిక్ అనేది ఇచ్చారు. ఇందులో భాగంగా మనం చూసేది ఏంటంటే, సో ఎన్విరాన్మెంటల్ విభాగంలో మనం చూసేది ఏంటి అంటే, ఫస్ట్ది గ్లోబల్ వార్మింగ్. సో బేసిక్గా గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, ఎందుకు కలుగుతుంది, దాన్ని ఎలా ఆపేయాలి అనే అంశాన్ని మనం చూస్తాం. నెక్స్ట్ యాసిడ్ రెయిన్స్ అంటే ఏంటి, ఈ యాసిడ్ రెయిన్స్ ఎందుకు కలుగుతున్నాయి, ఇది కలగటం వల్ల కొన్ని రకాలైనటువంటి భవనాలు కావచ్చు, అలానే కొన్ని చారిత్రాత్మకమైన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, చారిత్రాత్మకమైనటువంటి తాజ్మహల్ లాంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఎలా దెబ్బతింటున్నాయి అనేది మొత్తం మనం ఇక్కడ చూస్తాం. అసలు యాసిడ్ రెయిన్స్ ఎందుకు కలుగుతున్నాయి, వాటిని ఎలా ఆపేయాలి అనే అంశాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఓకే, యాసిడ్ రెయిన్స్ తర్వాత మనం నెక్స్ట్ చూసేది ఓజోన్ పొర. ఓజోన్ పొర ఏదైతే ఉంటుందో ఈ ఓజోన్ పొర పర్యావరణ కాలుష్యం వల్ల క్షీణించిపోతుంది. మరి ఈ ఓజోన్ పొర క్షీణత అనేది ఎలా జరుగుతూ ఉంది, అది ఆపాలంటే మనం ఎటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి అనే అంశాన్ని మనం ఈ ఓజోన్ క్షీణత అనే టాపిక్లో చూస్తాం. రైట్, నెక్స్ట్ చూసినట్లయితే సుస్థిర అభివృద్ధి. మరి ఈ టాపిక్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పేరుతో ప్రతి ఎగ్జామ్లో కూడా మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పేరుతో. ఓకే, నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి గురించి చూస్తాం. నెక్స్ట్ పర్యావరణ చట్టాలు. పర్యావరణ చట్టాలు ఏంటి, ఒక్కొక్క చట్టం గురించి అది ఏ ఇయర్లో ప్రవేశపెట్టారు, 1 by 1 మనం చూసుకుంటూ వద్దాం. ఓకే, పర్యావరణ చట్టాలు ఏంటి అనే అంశాన్ని మనం గమనిస్తాం. నెక్స్ట్ సుస్థిరాభివృద్ధి సంబంధించినటువంటి వివిధ నివేదికలు, సుస్థిరాభివృద్ధికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నివేదికలు అనేది మనం చూస్తాం. నెక్స్ట్ సో ఇంతవరకు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్స్ అనేవి మనం ఇక్కడ చూస్తాం. మరి ఇక్కడ మనం హెల్త్ రంగం, హెల్త్ అంటే ఆరోగ్య రంగం గురించి కూడా మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. మరి ఆరోగ్య రంగం గురించి మనం ఎటువంటి టాపిక్స్ మనం చూడబోతున్నామయ్యా అంటే, అసలు ఆరోగ్య రంగం వివిధ రకాలైనటువంటి వ్యాధులు, చూడండి వివిధ వ్యాధులు, అసలు వ్యాధులు ఎందుకు కలుగుతున్నాయి, దేనివల్ల వ్యాధులు కలుగుతున్నాయి అంటే బేసిక్గా ఒక్కొక్క వ్యాధి ఒకటి బ్యాక్టీరియా వల్ల కలిగితే, ఒకటి వైరస్ వల్ల కలగచ్చు. ఓకే, అలానే ఈ కారకాల వల్ల కాకుండా కొన్ని గాలి ద్వారా వ్యాప్తి చెందొచ్చు, కొన్ని నీరు ద్వారా వ్యాప్తి చెందొచ్చు, కొన్ని అంటువ్యాధులు కావచ్చు. సో ఇటువంటి వ్యాధులన్నీ ఎన్ని రకాలుగా ఉన్నాయి ఆ వ్యాధుల గురించి చూస్తాం. సో రీసెంట్గా వచ్చిన కోవిడ్ వైరస్ ఏదైతే ఉంటుందో అంతవరకు మనం ఈ వివిధ రకాల వ్యాధుల్లో మనం చూస్తాం. ఓకే, ఆ తరువాత ఈ వ్యాధులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు, విటమిన్స్ అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. చివరిగా మనం వీటికి సంబంధించిన వ్యాక్సిన్లు అనేది మనం ఇక్కడ గమనిస్తాం. ఈ తర్వాత మనం చూస్తే ఏంటంటే, భారతదేశంలో ఈ ఆరోగ్య రంగం ఏదైతే ఉంటుందో
ఈ ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సంస్థలు, ఆరోగ్య రంగానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు అనేవి మనం చూస్తాం. ఓకే, సో ఇదండి మనకి గ్రూప్ 2 లెవెల్లో 75 మార్కులకి ఇచ్చిన సిలబస్. ఓకే, 75 మార్కులకి 5 యూనిట్లలో మనకి ఇచ్చిన సిలబస్. మనం ఫస్ట్లో నార్మల్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మనం 3rd యూనిట్ నుంచి 5th యూనిట్ వరకు ఉన్న సిలబస్ మొత్తం మనకి ప్యూర్ గ్రూప్ 2 పేపర్ 2లో ఇచ్చిన సిలబస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఆఫ్టర్నూన్ పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన 75 మార్కుల టాపిక్స్లో ఇది 5th టాపిక్. ఓకే, ఓవరాల్గా మనం 5 టాపిక్స్ అనేవి చూసాం. ఈ 5 టాపిక్స్ మీద 75 మార్కులు వస్తున్నాయి. సో మీరల్లా ఈ వీడియో సిరీస్ భాగంగా చేయాల్సింది ఏంటి అంటే ప్రతి టాపిక్ని గమనించండి, క్లియర్గా ప్రతి టాపిక్ని గమనించండి. ఓకే, 1 మార్కు 1/2 మార్కులో అనవసరంగా మనం ఎంతో కోల్పోతాం. మేము ఇంత కంటెంట్ ఇస్తున్నాము అంటే ఎలా పడితే అలా చేద్దామని కాదు. ఓకే, ఎలా పడితే అలా చేద్దామని కాదు, నమ్మకం ఉండి కరెక్ట్ అయిన ఫ్యాకల్టీస్తోనే మా కంటెంట్ అనేది ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది మీకు. ఓకే, సో సోషియాలజీలో నేను చెప్పిన టాపిక్ ప్రకారం చూసినట్టయితే 18 క్వశ్చన్స్ స్ట్రైట్గా ఇవ్వడం అనేది జరిగింది. 30-40 అభ్యర్థులు అక్షరం ఎడ్యుకేషన్స్లో ఎవరైతే సిరీస్ తీసుకున్నారో వారందరూ ఈ విషయాన్ని నాతో షేర్ చేసుకోవడం అనేది జరిగింది. సో మీ దాని నుంచి ఇన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. నేను టెక్స్ట్ బుక్ తీసుకున్న ఆ టెక్స్ట్ బుక్స్లో కూడా ఈ కంటెంట్ అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చెప్తున్నాను, మేము ఇచ్చిన మెటీరియల్లో కూడా కొన్ని టాపిక్స్ అనేవి లేవు స్టార్టింగ్లో. కానీ నేను వీడియో క్లాస్ డిస్కస్ చేసేటప్పుడు ఆ విషయం నేను చెప్పాను. ఓకే, సో ఈ టాపిక్ అనేది నేను ఇక్కడ చెప్తున్నాను, ఇది నోట్ చేసుకోండి. మీకు ఎన్సీఆర్బీకి సంబంధించిన టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు ఎన్సీఆర్బీకి సంబంధించిన పీడిఎఫ్లు అనేవి అందించాం. ఓకే, మన యాప్లో కానీ మన వెబ్సైట్లో కానీ పెట్టడం అనేది జరిగింది. సో అందుకని నేనేం చెప్తున్నాను అంటే ప్రతి టాపిక్ క్లియర్ కట్గా క్షుణ్ణంగా చదువుకోండి. అలా చదివితే మనకి 75 మార్కులకి మనం పెట్టుకోవాల్సిన టార్గెట్ ఎంత అంటే ఎలా లేదనుకున్నా కానీ 60 మార్కులు మనం టార్గెట్గా పెట్టుకుందాం. 60 మార్కులు టార్గెట్గా పెట్టుకుందాం. 60 మార్కులు మనం టార్గెట్గా పెట్టుకోగలిగితే మినిమం మనం పొరపాటున తప్పులు పెట్టినా కానీ 50 నుంచి 55 మార్కులు మనం క్లియర్గా సంపాదించుకోవడానికి ఈజీ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి గ్రూప్ 2 మెయిన్స్ ప్రకారం అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పేపర్ 1 ఏదైతే ఉంటుందో దాంట్లో ఏపీ హిస్టరీ చాలా ఈజీ. మీకు ఏపీ హిస్టరీ చాలా ఈజీ. ఎట్లా ఏదనుకున్నా కానీ దాంట్లో మీరు 75 మార్కులకి గట్టిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే 60 to 65 మార్కులు సింపుల్గా సంపాదించుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే 75కి 60 నుంచి 65 మార్కులు ఈజీగా కొట్టచ్చు. చరిత్ర మారదండి, చరిత్ర అంతే ఉంటుంది. కొంచెం మీరు డెప్త్కి వెళ్తే ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలుగుతారు. చరిత్ర అనేది మారదు. కానీ కాంటెంపరీ సబ్జెక్ట్స్ ఇప్పుడు నడిచే సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, ఈ మిగతా 3 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవి అల్లాడిస్తాయి. ఎందుకంటే ఇది రోజు రోజుకి మారుతుంటుంది. ఎకానమీ బడ్జెట్ వచ్చినప్పుడు మారుతుంటుంది, నీతి ఆయోగ్ మీటింగ్ జరిగినప్పుడు మారుతూ ఉంటుంది, ఎప్పుడైనా మారచ్చు. పాలిటీకి సంబంధించి రాజ్యాంగ సవరణలు జరుగుతాయి. అలానే సపోజ్ మొన్న ఈసీ నియామకాలు మార్చారు. ఇటువంటి అంశాలన్నీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కానీ ఈ ఒక్క టాపిక్ గుర్తుపెట్టుకొని మీరు ఇప్పుడనే కాదు ఏ ఎగ్జామ్లో అయినా కానీ చరిత్ర అనేది మారదు, చరిత్ర ఫిక్స్డ్. కాబట్టి చరిత్ర అనేది మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక్కసారి ప్రిపేర్ అయితే తర్వాత ఎగ్జామ్స్ మీరు ఏవి ప్రిపేర్ అయినా కానీ దీన్ని రివిజన్గా పెట్టుకొని మిగతా టాపిక్స్ అన్నీ మీరు డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఒక్కసారి చరిత్ర అనేది ప్రిపేర్ అవ్వండి, మిగతావి ప్రిపేర్ అవుతూ రివిజన్ కొట్టండి. ఓకే, ఇది జస్ట్ ఒకసారి ప్రిపేర్ అవ్వండి ఏ ఎగ్జామ్కైనా కానీ చరిత్ర అనేది. ఓకే, సో ఇదే ఎక్కువ స్కోరింగ్గా పెట్టుకోండి. మిగతా సబ్జెక్టులు అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని బాగా చదువుతూ దాంట్లో ఎక్కువగా స్కోర్ ఎలా సంపాదించాలన్న ఉద్దేశంతో ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ మన అక్షరం ఎడ్యుకేషన్స్లో అవైలబుల్గా ఉంటాయి. స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మనం జాబ్ రావాలి అన్న ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది మేము తయారు చేసాం. ఖచ్చితంగా జాబ్ కొడదాం, ఆ ఉద్దేశంలోనే మనం ఈ ప్రిపరేషన్ అనేది చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.